పాపం వల్ల వచ్చే జీతం మరణం, నిత్య నరకం, నాశనం. ప్రభా, అలాంటి స్థితికి నేను పాత్రుడనై ఉండగా నా మీద కనికరం చూపి నన్ను రక్షించుట కొరకై సత్యస్వరూపైనటువంటి దేవుడు, మహిమాస్వరూపైనటువంటి దేవుడు, ప్రేమాస్వరూపైనటువంటి దేవుడు, నీతి స్వరూపైనటువంటి దేవుడు, దాసుని స్వరూపము దాల్చి లోకానికి వచ్చావు. తండ్రితో కూడా ఉండే భాగ్యాన్ని విడిచిపెట్టకూడదని ఎంచుకోలేదు, కానీ నన్ను రక్షించుట కొరకై తిరిగి నీ స్వరూపాన్ని నాకు ఇచ్చిన నిమిత్తమై దాసుని స్వరూపాన్ని దాల్చి మీరు లోకానికి వచ్చి మీ ప్రాణమును ప్రభా శిలువలో బలిగా అర్పించుకున్నారు. తను తానుగా అప్పగించుకున్నావు. మనుషులందరి కొరకు మరణాన్ని అనుభవించావు. కొట్టబడ్డావు, ద్వేషించబడ్డావు, తృణీకరించబడుతూ వచ్చారు. దయలు మా తండ్రి, మీరు పొందిన దెబ్బల ద్వారా నాకు స్వస్థత కలుగజేశారు. మీరు చిందించిన ప్రశస్తమైన రక్తధారల ద్వారా నా పాపాన్ని కడిగావు. అమూల్యమైన మీ రక్తం ద్వారా నన్ను కొని తండ్రికి ఒక రాజ్యముగా మీరు చేశారు. నరకాన్ని తప్పించి నిత్య జీవాన్ని నాకు అనుగ్రహించిన దేవుడు, నా కొరకే నువ్వు కలిగి ఉన్న సంకల్పము ఉన్నతమైనది ప్రభువా. అందుకే ఉదయకాలంలో సియోనులోని ఎదుట సాగిలపడి నమస్కారం చేయుచున్నాను. ఏదైనా తోటలో మానవుడు ఏదైతే పోగొట్టుకున్నాడో అవన్నీ యేసుక్రీస్తులో తిరిగి మాకు అనుగ్రహించిన కొరకై ప్రభా, మీరు చెల్లించిన క్రయదినం ఎంతో గొప్పది. మీరు మాపైన నాపైన చూపిన ప్రేమ అపారమైనది. ఏమిచ్చి రుణం తెచ్చుకోగలను? ఏమిచ్చినా రుణస్తున్నాయి. ఈ రుణము తీరక అట్లుండవలసినదే. అందుకే మీరు ఇచ్చిన రక్షణ పాత్రను చేతబట్టుకొని ఈ స్తుతి ఆరాధన యేసు ప్రభు రక్షకుడు పేరిట మీ పాదములకే సాగిలపడి సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. పాట పాడుకుందాం. పాట సంఖ్య హలో పాట సంఖ్య 153. ప్రభు యేసు నాకై నీ సర్వము నిశ్చితివి. ప్రభు యేసు నాకై నీ సర్వము నిశ్చితివి. ప్రేమను బట్టి అర్పించుకుంటివి నాకై. ప్రేమను బట్టి అర్పించుకుంటివి నాకై. ప్రభు యేసు నాకై నీ సర్వమిచ్చితివి. ప్రభు యేసు నాకై నీ సర్వమిచ్చితివి. శిరస్సు నిచ్చితివి ముల్ల మగుటముకై. స్వామి నా పాపముల కొరకే. శిరస్సు నిచ్చితివి ముల్ల మగుటముకై. స్వామి నా పాపముల కొరకే. సాయింపజాలా నివేలా నబవుగా. సాయింపజాలా నివేలా నబవుగా. సాయించితివి ప్రేమ తోడా. సాయించి
నీ సర్వమునిచ్చితివి. కన్నులనిచ్చితివి కన్నీరు కాచ, కరుణించి నా స్థితిని చూచి. కన్నులనిచ్చితివి కన్నీరు కాచ, కరుణించి నా స్థితిని చూచి. కరిగే హృదయంబు దుఃఖంబు తోడా, కరిగే హృదయం దుఃఖంబు తోడా, కరువేదనతో ఏడ్చితివి. కరువేదనతో ఏడ్చితివి. ప్రభు యేసు నాకై నీ సర్వమునిచ్చితివి. ప్రభు యేసు నాకై నీ సర్వమునిచ్చితివి. కొరడ దెబ్బలచే నీ దేహమంతా తారలుగా దున్నబడెను. కొరడ దెబ్బలచే నీ దేహమంతా తారలుగా దున్నబడెను. శరీరమంతా రక్తమయమాయే, శరీరమంతా రక్తమయమాయే. వరదాగాయములు నీవా, వరదాగాయములు నీవా. ప్రభు యేసు నాకై నీ సర్వమునిచ్చితివి. ప్రభు యేసు నాకై నీ సర్వమునిచ్చితివి. కాళ్ళ చేతులలో మేకులు కొట్టిరి, కళ్ళెముతో ప్రక్కలు పొడచిరి. కాళ్ళ చేతులలో మేకులు కొట్టిరి, కళ్ళెముతో ప్రక్కలు పొడచిరి. ఎలాగు వివరింతు నీ బాధ నేను, ఎలాగు వివరింతు నీ బాధ నేను. ఓర్చితివా మౌనము వాయించి, ఓర్చితివా మౌనము వాయించి. ప్రభు యేసు నాకై నీ సర్వమునిచ్చితివి. ప్రభు యేసు నాకై నీ సర్వమునిచ్చితివి. ప్రాయశ్చిత్తమై పోతివ నాకై, పాపము నుండి విడిపించుటకు. ప్రాయశ్చిత్తమై పోతివ నాకై, పాపము నుండి విడిపించుటకు. పొందితినెంతో గొప్ప రక్షణను, పొందితినెంతో గొప్ప రక్షణను. ఛాయాచాపము ద్వారా నేను, ఛాయాచాపము ద్వారా నేను. ప్రభు యేసు నాకై నీ సర్వమునిచ్చితివి. ప్రభు యేసు నాకై నీ సర్వమునిచ్చితివి. ఎంతో అద్భుతము ప్రభువాని ప్రేమ, ఎందుకింతగా ప్రేమించితివి. ఎంతో అద్భుతము ప్రభువాని ప్రేమ, ఎందుకింతగా ప్రేమించితివి. వందనమర్పించు నీ పాదములకే, వందనమర్పించు నీ పాదములకే.
ఎడల నీదు సంకల్పమేగా నీ స్వార్థమను భావించుటకు నా ఎడల నీదు సంకల్పమేగా నీ స్వార్థమను భావించుటకు నీ తోడ నిరతంబు నేనుండునట్లు నీ తోడ నిరతం నేనుండునట్లు నీ అధికారం విచితివి నీ అధికారం విచితివి ప్రభు యేసు నాకై నా సర్వము విచితివి ప్రభు యేసు నాకై నీ సర్వము విచితివి ప్రేమను బట్టి అర్పించుకుంటివి నాకై ప్రేమను బట్టి అర్పించుకుంటివి నాకై ప్రభు యేసు నాకై నీ సర్వము విచితివి ప్రభు యేసు నాకై నీ సర్వము విచితివి. బలలో పాలు పొందక మునుపు దేవుని వాక్య వెలుగులో మనల్ని మనం పరీక్షించుకొని యోగ్యంగా బలలో పాలు పొందవలసిన వారమై ఉంటున్నాం. బల్ల అంటే మొదటిగా ప్రభువుని జ్ఞాపకం చేసుకోవటం. దేవుడు మన పట్ల ఎంత ప్రేమ చూపాడు, మన కొరకై కలువరి శిలువలో ఎంతగా దేవుడు తృణీకరించబడి మరి శ్రమ అనుభవిస్తూ మన కొరకు చనిపోయాడో, శిలువలో ప్రభు చెల్లించిన క్రయధనాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభు యొక్క ప్రేమను మనం ఎన్నడూ మర్చిపోకూడదు. ప్రభు యొక్క సన్నిధిని, సాన్నిధ్యాన్ని, ప్రభు యొక్క వాక్యాన్ని మనం ఎన్నడూ కూడా మర్చిపోకూడదు. తరువాత దేవుని యొక్క శరీరం అనబడే సంఘంలో నిన్ను నన్ను దేవుడు అంగాలుగా చేశాడు. ప్రభు అన్నాడు, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. అంటే శరీరం అనబడే సంఘములో ఆయన శిరస్సుగా ఉన్నటువంటి సంఘముకి వ్యతిరేకంగా ఉండి మనం ఏం చేయలేం. సంఘం అంటే ఆయన శరీరం. సంఘానికి వేరుగా ఉండటం అంటే దేవునికి వేరుగా ఉండటమే. కాబట్టి ప్రియమైన వారులారా, ఈ ఉదయకాల సమయంలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే, ప్రభువుని మర్చిపోకూడదు. ప్రభు యొక్క త్యాగాన్ని, ప్రభు యొక్క ప్రేమను, ప్రభు శిలువలో చెల్లించిన క్రయాన్ని మనం ఎన్నడూ మర్చిపోకూడదు. తన శరీరములో మనల్ని అంగాలుగా చేసి ప్రతి కీలును తన ప్రేమ చేత అతికించి ఆ శిరస్సు నుండి జీవాన్ని మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. కాబట్టి సంఘాన్ని కూడా మనం మర్చిపోకూడదు. ఏ సంఘములో దేవుడు నిన్ను చేర్చాడో ఆ సంఘాన్ని మర్చిపోవటం కానీ, సంఘానికి వ్యతిరేకంగా మాట్లాడటం, ప్రవర్తించడం కానీ చేయకూడదు. అది తప్పు అని బైబిల్ గ్రంథం మనకు స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. ఎవడైనానో దేవుని ఇల్లును పాడు చేస్తే దేవుడు వానిని పాడు చేయును అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. ఈ సందర్భంలో ఒక సంగతి నాకు జ్ఞాపకం వస్తూ ఉంది. నేను చదువుకునే దినాల్లో గ్రామాల్లో ఈ క్రిస్మస్ పండుగ ఆ రీతిలుగా జరిగించేవారు. నేను అప్పుడు ప్రభుని ఎరగల. ఆ క్రిస్మస్ పండుగ రోజు చర్చిలో పడుకొని అందరూ పాటలు పాడి, అది పలహారం తెస్తే జామకాయలు మరి రకరకాలుగా
ఆ పలహారాలు తిని ఆ కోడిగుడ్లు కోడి పిల్లలు ఇవన్నీ మందిరంలోకి వస్తే వాటిని వేలం పాటేస్తారు. సో అక్కడ వాళ్ళు కూర్చొని మాట్లాడుకుంటూ ఏదో సంథింగ్ చేస్తూ ఉంటారు వాళ్ళు. సో అట్లా మాట్లాడుకునేటప్పుడు ఒక మనుషుడు బాగా, మరి ఏమేం జరిగిందో మనకు తెలియదు కానీ, వాళ్ళ మధ్యలో బాగా కోప్పడి బాగా గట్టిగా అరుస్తూ వచ్చాడు. తర్వాత మందిరం పైకెక్కి, చర్చి పైకెక్కి మైకులని ఓడదీసి ఆ పండగ సందర్భంగా వేసిన లైట్లు, సీరియల్ లైట్లు ఇవన్నీ ఉంటాయి, ఆ పందిరిని పడగొట్టి మా లైట్లన్నీ విరగొట్టి ఆ మైకులన్నీ పడగొట్టి చాలా వరగా బూతులు మాట్లాడుతూ చాలా చండాలంగా ప్రవర్తిస్తూ వచ్చాడు. అలా చేస్తూనే వెంటనే ఆ మనుషుడు ఆ మందిరం మీద నుంచి కింద పడి కాలు ఇరిగిపోయింది. అరగంటలోనే జరిగిపోయింది ఇదంతా. కాలు ఇరిగిపోయి హాస్పిటల్ పాలయ్యాడు. ఇంకా చనిపోయేంత వరకు మంచంలోనే ఉన్నాడు. ఏమాత్రం పనికి కానీ బయటికి వెళ్ళటం కానీ లేదు, అంత మంచంలోనే. అలా ఉంటూనే గుండె జబ్బు వచ్చేసి భార్య పిల్లలు నడి వయసులోని మధ్య వయసులోనే చనిపోతూ వచ్చాడు. దేవుని వాక్యంలో ఎవడైనాను నా ఇంటిని పాడు చేస్తే దేవుడు వాడిని పాడు చేయననే మాట చదివినప్పుడల్లా ఆ మనుషుడు నాకు గుర్తొస్తాడు. కాబట్టి ప్రియమైన దేవుని ప్రజలారా, దేవుణ్ణి జ్ఞాపకం చేసుకో. ప్రభువైన యేసుక్రీస్తు వారి సిలువని జ్ఞాపకం చేసుకో. ఏ సంఘములో నిన్ను అంగముగా చేశాడో ఆ సంఘాన్ని జ్ఞాపకం చేసుకో. ఇదే బల్ల యొక్క ఉద్దేశం. నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీన్ని చేయుడు అంటాడు. దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవడానికి మనం చేయాలి ఇది. రెండవది, బల్ల అంటే ప్రభుతో సహవాసం. భోజనం మనం దేన్ని సూచిస్తుందంటే సహవాసాన్ని సూచిస్తుంది, సమాధానాన్ని సూచిస్తుంది. కాబట్టి బల్ల దగ్గరకు రావటం అనేది ప్రభుతో సహవాసం కలిగి ఉండాలి. ప్రభు నీతో సహవాసం కలిగి ఉండడానికి చాలా ఇష్టపడుతూ ఉన్నాడు. ఓ మాట చదువు, మత్తయి సువార్త 26వ అధ్యాయము 26 నుండి నేను చదువుతాను, జాగ్రత్త వినండి. మత్తయి సువార్త 26వ అధ్యాయము 26వ వచనం. వారు భోజనము చేయుచుండగా యేసు ఒక రొట్టెను పట్టుకొని దాన్ని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకు ఇచ్చి, మీరు తీసుకొని తినుడి, ఇది నా శరీరం అని చెప్పాను. మరియు ఆయన గిన్నె పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికిచ్చి, దీనిలోనిది మీరందరూ త్రాగుడి, ఇది నా రక్తము, అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందించబడుచున్న నిబంధన రక్తం. నా తండ్రి రాజ్యంలో మీతో కూడా నేను ఈ ద్రాక్షరసము క్రొత్తదిగా త్రాగు దినం వరకు ఇకను దాన్ని త్రాగనని మీతో చెప్పుచున్నాను నేను. ఈ మాట జాగ్రత్తగా, నా తండ్రి రాజ్యములో మీతో కూడా నేను ఈ ద్రాక్షరసము క్రొత్తదిగా త్రాగు దినము వరకు ఇకను దానిని ముట్టుకోను. అంటే తన శిష్యులు లేకుండా ఆయన ద్రాక్షరసం త్రాగటానికి, భోజనం చేయడానికి ఆయన ఇష్టపడడు. కొన్ని కుటుంబాల్లో చూస్తాం, భర్త వచ్చేంతవరకు భార్య ఎదురు చూస్తూ ఉంటుంది, పిల్లలు వచ్చేంతవరకు తల్లిదండ్రులు ఎదురు చూస్తూ ఉంటారు. ఆయన రాకుండా నేను భోజనం చేయను, పిల్లలు రాకుండా నేను భోజనం చేయను అంటూ ఉంటాం. పిల్లలు గమనించండి, సహవాసాన్ని సూచిస్తూ ఉంది. సో ఈ ప్రభు బల్ల సహవాసాన్ని సూచిస్తుంది. బల్ల దగ్గరకు వస్తున్నావంటే అర్థమేంటి? దేవునితో నువ్వు సహవాసాన్ని కలిగి ఉన్నావు. బల్ల దగ్గరికి రావట్లేదంటే అర్థమేంటి? దేవునితో సహవాసానికి నువ్వు రాకుండా ఉంటున్నావు. మొదటిగా ఆయన జ్ఞాపకం చేసుకోవట్లేదు. రెండవది, ఆయనతో సహవాసానికి రాని వ్యక్తివిగా ఉంటూ ఉన్నావు. ఇది తప్పు అని దేవుని వాక్యం ద్వారా మనకు తెలియజేయబడుతూ ఉంది. కాబట్టి
దేవుని ప్రజలారా, ఉదయకాలంలో దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి దేవుని బల్లకు దూరంగా ఉండొద్దని ప్రభు పేరిట నీకు మనవి చేస్తూ ఉన్నాను. ఈ ఆన్లైన్లో అందించబడుతున్న దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా విను. వాక్య వెలుగులో పరీక్షించుకో. ఒకవేళ దేవుని ఆత్మ ద్వారా నీ బలహీనతలు నీకేమైనా జ్ఞాపకం చేయబడితే వాటి విషయంలో పశ్చాత్తాపడి ప్రభు రక్తంలో కడగబడి కల్మషము లేనటువంటి మనస్సాక్షిని కలిగిన వ్యక్తివిగా బల్ల దగ్గరికి రావాల్సిందిగా ప్రభు పేరిట నీకు మనవి చేస్తున్నాను. నీ ఆత్మను, నీ శరీరాన్ని, నీ ప్రాణాన్ని శుద్ధి చేయట కొరకై దేవుడు మూడింటిని సిద్ధంగా ఉంచాడు. ఆయన రక్తము ప్రతి పాపమును కడిగి మనల్ని పవిత్రులుగా చేస్తుంది. యేసు రక్తము ద్వారా మనకు పరిశుద్ధత. రెండవది, దేవుని వాక్యము మనల్ని పరిశుద్ధపరుస్తుంది. పేతురు గ్రంథంలో చూద్దాం. వాక్యమనే ఉదక స్నానము చేత వాక్యము ద్వారా మనం పరిశుద్ధపరచబడతాం. మరి తిమోతికి రాస్తూ 1 తిమోతి 4:5 అంటాడు, ప్రతిదీ కూడా వాక్యము వలన, ప్రార్థన వలన పరిశుద్ధపరచబడుతుంది అంటాడు. మూడవది, ఆత్మ మిమ్ములను పరిశుద్ధపరచుట వలన. అది 2వ తెస్సలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనంలో, ప్రభు వలన ప్రేమపడిన సహోదరులారా, ఆత్మ మిమ్ములను పరిశుద్ధపరచుట వలన. కాబట్టి యేసు ప్రభు రక్తం మనల్ని పరిశుద్ధులుగా చేస్తుంది. రెండవది, దేవుని వాక్యం మనల్ని పరిశుద్ధులుగా చేస్తుంది. మూడవదిగా, దేవుని ఆత్మ మనల్ని పరిశుద్ధపరుస్తుంది. సో ఈ 3 సిద్ధంగా ఉన్నాయి నిన్ను శుద్ధి చేయటానికి. యేసు ప్రభు రక్తం, దేవుని వాక్యం, దేవుని ఆత్మ. సో ఈ 3 ద్వారా మనము పరిశుద్ధపరచబడాలి. అందుకే దేవుడు తన వాక్యాన్ని నీకు అందిస్తూ ఉన్నాడు. ఈ యొక్క విపత్కరమైన కాలంలో కూడా ఆన్లైన్లోనూ ఆయా రీతిలుగా దైవజనుల ద్వారా, బోధకుల ద్వారా ఎన్నో వాక్యాలు నీ దగ్గరకు వస్తూ ఉన్నాయి. సెల్ ఫోన్ ఆన్ చేస్తే ఎన్నో లింకులు ఉన్నాయి. ఫేస్బుక్లోను, వాట్సాప్లోను, జూమ్లోను రకరకాలుగా వాక్యం విను. ఆ వాక్యం వినుట ద్వారా, వాక్యాన్ని గైకొనుట ద్వారా, వాక్యాన్ని అంగీకరించడం ద్వారా నువ్వు పరిశుద్ధపరచబడతావు. వాక్యాన్ని తిరస్కరిస్తే, వాక్య విషయంలో అభ్యంతరపడితే, వాక్యాన్ని తృణీకరిస్తే నీ పరిశుద్ధతను పోగొట్టుకుంటావు. చాలామంది వాక్య విషయంలో అభ్యంతరపడతారు. ఆనాడు శాస్త్రులు, పరిసయ్యులు దేవుడు వారికి ఎన్నో వాక్యాలు సెలవిచ్చాడు. ఇతరెందుకు ఇలా చేస్తున్నాడు అనేటువంటి ప్రశ్నలు వేసుకున్నారు. ప్రభు అంటాడు, మీరెందుకు ఇలా దురాలోచనలు ఆలోచిస్తున్నారంటాడు. ప్రభు చేసే ప్రతి కార్యానికి వాళ్ళు అభ్యంతరం చెప్తున్నారు. ప్రభు చెప్పే ప్రతి మాటకు వాళ్ళు అభ్యంతరం చెప్తున్నారు. అంటే దేవుని వాక్యాన్ని అంగీకరించవలసింది బదులుగా దేవుని వాక్యానికి అభ్యంతరపడుతూ ఉన్నారు. ఇలా ఎందుకు చెప్తున్నాడు, ఇలా ఎందుకు చేస్తున్నాడు? ప్రియులారా, గమనించండి. నిన్ను పరిశుద్ధపరచబడే దేవుని వాక్యం నీ దగ్గరకు వచ్చినప్పుడు దాన్ని అంగీకరించడం ద్వారా నీకు పరిశుద్ధత కలుగుతుంది. దాన్ని తిరస్కరించడం ద్వారా నీవు పరిశుద్ధతను పోగొట్టుకుంటున్నావు. హెచ్చరిక కానీ, గద్దింపు కానీ, ఆదరణ కానీ, ప్రేమ కానీ, ఏదైతే ఏ విధంగా దేవుని వాక్యం నీ దగ్గరకు వస్తుందో అది నిన్ను పరిశుద్ధపరుస్తుంది. ఆ వాక్యం నిన్ను పరిశుద్ధపరిచేదిగా ఉంటుంది. ఆ వాక్యాన్ని అంగీకరించు, వాక్యాన్ని తిరస్కరించొద్దు, వాక్య విషయంలో అభ్యంతరపడద్దు. వాక్య విషయంలో అభ్యంతరపడేది ఎవరంటే మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, తర్వాత యోహాను సువార్తలు మనం చూసినట్లయితే శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు, హేరోదీయులు వీళ్ళే దేవుడు చెప్పిన మాటకి నొచ్చుకున్నారు, కోపడ్డారు, ద్వేషంతో నింపబడ్డారు. బయటికి వెళ్ళి ఈయన ఎలా సంహరిద్దామని ఆలోచన చేశారు. చూడండి, మార్కు సువార్త
3వ అధ్యాయము 6వ వచనం. మార్కు సువార్త 3:6. పరిసయ్యులు వెలుపలికి పోయి వెంటనే హేరోదీయులతో కలుసుకొని ఆయన ఎలాగూ సంహరించమని ఆయనకు విరోధముగా ఆలోచన చేసి ఒక ఓచ చేయగల వాడిని బాగు చేశాడండి. దేవుడు ఒక మేలు చేశాడు. అది వారికి తప్పైపోయింది. కోపంతో నింపబడ్డారు, బయటికి వెళ్ళిపోయారు. ఆ హేరోదీయులతో కలిశారు, ఒక గుంపు ఏర్పరచుకున్నారు, ఒక గూడుపుడాన్ని చేశారు. ఎలా చంపుదాం, ఎలా ఆయన్ని చిక్కుల్లో పెడదాం, ఎలా ఇబ్బంది పెడదాం, ఎలా తిడదాం, ఎలా దేశిద్దాం, ఇలా ప్రాణాలకు చేసుకుంటున్నారు. ఏ వాక్యమైతే నిన్ను పరిశుద్ధపరుస్తుందో, ఏ వాక్యమైతే నిన్ను దేవుని స్వరూపంలోకి తీసుకొస్తుందో, ఏ వాక్యమైతే నీకు ఆశీర్వాదాన్ని కలుగజేస్తుందో, ఆ వాక్యాన్ని నువ్వు అంగీకరించకపోతే ప్రియ సోదరి సోదరుడా జాగ్రత్త, నష్టపోతావు. ఒక ధనవంతుడైన యవనస్తుడు ప్రభు దగ్గరకు వచ్చాడు. నిత్య జీవానికి పోవాలంటే నేను ఏ మంచి పని చేయాలన్నాడు. ఆజ్ఞలు గైకొనమంటే చిన్నప్పటి నుంచి నేను గైకుంటున్నాను అన్నాడు. ఆయన నాకు లోపం ప్రభు చెప్పాడు, ఒరే నీకు ఇంకొక లోపం ఉంది. ఈ ఉదయకాలంలో ప్రభు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. ఒకవేళ నువ్వు పరమ భక్తుడు కావచ్చు, నీ దృష్టికి నువ్వు ఆకాశం నుండి ఊడిపడిన వ్యక్తివి కావచ్చు, ఒకవేళ నువ్వు చెప్పుకుంటుండొచ్చు నేను ఏ తప్పు చేయను, సరే మంచిదే. నీ దృష్టికి నువ్వు నీతిమంతుడిగా నా వాక్యం చెప్తుంది. ఒకరి దృష్టికి వాడు యథార్థవంతుడు కనపడవచ్చు, కానీ తొందకు వాడికి మరణానికి దారి తీయనని సెలవిస్తున్నాడు. సరే నీకు నువ్వే మంచోడు అనుకో, అయితే దేవుడి మాట చదువుతున్నాడు, నీకు ఒక లోపం ఉంది. చాలామంది వాక్యాన్ని అంగీకరించవలసింది బదులుగా, వాక్యానికి లోబడవలసింది బదులుగా ప్రశ్నించే వారు ఎక్కువైపోతున్నారండి. ఇక ఆ వాక్యం నిన్ను ఎలా పరిశుద్ధపరుస్తుంది? నీ జీవితంలో మార్పు అనేది రాదు. నీ పెంకితనము, నీ మొండితనము, నీ తిరుగుబాటు స్వభావము మారదండి. ఇలా మార్పు లేని జీవితాన్ని జీవిస్తూ ఉన్నట్లయితే, ఓ బుద్ధి లేని కన్యక, నువ్వు దేవుని రాజ్యానికి ఎలా చేర్చబడతావు? ప్రభు నీకు ద్వారం ఎలా తెరుస్తాడు? జీవితంలోకి మారవా? తిరుగుబాటు స్వభావాన్ని మానవా? ప్రశ్నించే తత్వాన్ని మార్చుకోవా? లోబడుతూ నేర్చుకోవా? విధేయత చూపించడం నేర్చుకోవా? జీవితాంతం ఇలా కఠిన హృదయంతోనే ఉంటావా? ఓ మూర్ఖ స్వభావం కలిగినటువంటి మనుషుడా, ఎంతకాలం మూర్ఖుడిగా ఉంటావు? తిరుగుబాటు చేయడం మూర్ఖంతో సమానం అంటాడే మొదటి సమయాలు 15వ అధ్యాయంలో సౌలుని గురించి చదవండి. మొదటి సమయాలు 15వ అధ్యాయం. మొదటి సమయాలు 15వ అధ్యాయం 22వ వచనం. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించడం వలన ఆయన సంతోషించిన. ఆలోచించము, బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్లు కృప అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. తిరుగుబాటు చేయుట, సోది చెప్పుటను పాపముతో సమానము. మూర్ఖతను అగుపరచుట మాయా విగ్రహము, గృహదేవతలను పూజించుటతో సమానము. యెహోవా ఆజ్ఞను నీవు విసర్జించదు కనుక నీవు రాజుగా ఉండకుండా ఆయన నిన్ను విసర్జించిననగా. పిల్లలు గమనించండి, మూర్ఖత అంట తిరుగుబాటు చేయటం. వాదిస్తారు, చెప్పిన దానికి లోబడతాం చేత కాదే, ఇది వద్దు చేయొద్దంటే ఇక అంతే ఆగిపోవాలా? అది దైవిక లక్షణం. ఎందుకు చేయకూడదు? వాక్యం, నీకు అంత వాక్యం తెలుసా? నువ్వు అంత పరలోకం నుంచి ఊడిపడ్డావా? సేవకుల దగ్గరగా నేర్చుకుంది వాక్యం. సేవకుడేగా నీకు ప్రార్థన నేర్పింది, ఆరాధన నేర్పింది, వాక్యం నేర్పింది. ఈనాడు ఆ సేవకుడిని తులనాడు మాట్లాడడానికి నీకు అసలు భయం లేకుండా మాట్లాడుతున్నావు. భయపడవా? దేవుని భయం లేదా నీకు? పరలోకం ఎలా పోతావు? దేవుడు ఎలా అంగీకరిస్తాడు నిన్ను?
దేవుడు ఎలా ఒప్పుకుంటాడు? దేవుడు ఆజ్ఞను మీరుతున్నావు, దేవుడి ఇచ్చిన అధికారాన్ని ధిక్కరిస్తూ ఉన్నావు, దేవుని రాజ్యములు ఎలా ప్రవేశించగలుగుతావు, దేవుడు ఎలా నిన్ను ఆశీర్వదిస్తాడు. కొన్ని జీవితాలు గమనిస్తూ ఉంటాను, నేను ఆలోచిస్తూ ఉంటాను, ఎందుకు ఈ జీవితం ఇలా అయింది, ఎందుకు ఈ వ్యక్తి ఇలా ఉంటుంది? వాళ్ళ యొక్క మూర్ఖ స్వభావమే. లైఫ్లో వాళ్ళు ఆశీర్వదించబడరండి. జీవితంలో వారు దేవుని దీవెనలు పొందుకోరు. వాళ్ళ జీవితంలో నెమ్మది, సంతోషం, సమాధానం అనేది కనపడదు. వారి పిల్లలకు కానీ వారి కుటుంబంలో కానీ క్షేమం కనపడదు. ఎందుకు? దేవుని వాక్యాన్ని ధిక్కరిస్తున్నావే, దేవుని అధికారాన్ని ధిక్కరిస్తున్నావే. నిన్ను పరిశుద్ధపరిచే వాక్యం, నిన్ను దీవించే వాక్యం, నిన్ను దేవుని స్వరూపంలోకి తీసుకొచ్చే వాక్యం, నిన్ను దేవుని రాజ్యానికి చేర్చేటువంటి వాక్యాన్ని ధిక్కరిస్తున్నావు. ఎవడండి నిన్ను ఆశీర్వదించేది? ఇంకా ఎవడండి నిన్ను పరిశుద్ధపరిచేది? ఇంకా వాక్యమే దేవుడై ఉంటే నేను సెలవు చదువుతున్నావు. వాక్యం అంటే భయం లేదు. ఇళ్లలో ఆన్లైన్లో చూస్తున్నావు, ఎవడన్నా వస్తే ఇక వెళ్ళిపోతున్నావు, టీవీలు చూస్తున్నావు, లేకపోతే వంట, వార్పు, పిల్ల, జల్ల, గొడ్డు, గోదా, రకరకాల చెత్త చెదారం, మట్టి, మశానం, ఈ పనులను పెట్టుకుంటున్నావు. దేవుని వాక్యం కంటే నీకు అది ఎక్కువ విలువైందా? దేవుని వాక్యం కంటే నీకు పని ఎక్కువైందా? దేవుని వాక్యం కంటే నీకు పంతాలు పట్టింపులు ఎక్కువైనయా? ఎవడు నిన్ను ఆశీర్వదిస్తాడు? ఎవడు నిన్ను దేవుని రాజ్యానికి చేరుస్తాడు? ఎవడు నిన్ను పరిశుద్ధపరుస్తాడు? వాక్యమైన దేవుణ్ణి నువ్వు మర్చిపోతున్నావు, వాక్యాన్ని తృణీకరిస్తూ ఉన్నావు, వాక్యాన్ని ధిక్కరిస్తూ ఉన్నావు, వాక్య విషయంలో అభ్యంతరపడుతూ ఉన్నావు. దేవుడు నీ చేత బైబిల్ రాపించినట్టుగా మాట్లాడతావు కొన్ని సందర్భాల్లో. అసలు నువ్వే వాక్యాన్ని రాసావేమో, అసలు నీ ద్వారా వాక్యం పుట్టిందేమో అన్నట్టుగా మాట్లాడతారు ఒక్కొక్కళ్ళు. ఆడవాళ్ళు కూడా అట్లా తయారవుతున్నారు. నాశనానికి ముందు గర్వం నడుస్తుంది, గుర్తుంచుకో. అది చేస్తున్నావా? గర్విస్తున్నావా? కునికి నిద్రపోదు నీ నాశనం. చదువుకో వాక్యం సామెతల గ్రంథంలో. ఎవడు దీనుడై నా మాట విని వణుకుచుండునో వాని యందు నిన్ను లక్ష్యం ఉంచుతా, వాని మీద నేను దృష్టి ఉంచుతా. గర్విస్తున్న దేవునికి అసహ్యులు. దేన్ని చూసి గర్విస్తున్నావు? దేన్ని చూసి గర్విస్తున్నావు? ఏముంది నీ దగ్గర? పట్టుకుంటే దేవుడు గిలగిలలాడతావే. మరణం నుంచి ఎవడు తప్పిస్తాడు నిన్ను? దేన్ని చూసి అతిశయం, దేన్ని చూసి గర్వం, దేన్ని చూసి రెచ్చిపోతున్నావు? ఏముంది నీ దగ్గర? పరిశుద్ధత ఉందా? నీతి ఉందా? వాక్యం ఉందా? ఏం చూసి అతిశయిస్తున్నావు? జాగ్రత్త. ఇవన్నీ తెలియక మూర్ఖత్వంలో పడి కొట్టుమిట్టాడుతూ భయం లేకుండా నోటికొచ్చినట్టుగా మాట్లాడుతూ నీ పరిశుద్ధతను పాడు చేసుకుంటున్నావు. నేను నీకు ఇచ్చిన దాన్ని నీ అంతటి నువ్వే పోగొట్టుకుంటున్నావు. చూడు ఇర్మియా గ్రంథం. తెలిసింది ఎంతో ఘోరంతా, దాన్ని బట్టి ఒక్కొక్కడు అతిశయిస్తూ ఉంటాడు. ఏందో లోకమంతా మాకే తెలుసు, బైబిల్ మేమే రాశాం. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం, ఇర్మియా 17:4 మీరు నిత్యము రగులుచుండు కోపము నాకు పుట్టించింది గనుక నేను నీకు ఇచ్చిన స్వాస్థ్యమును నీ అంతటి నీవే విడిచిపెట్టితివి కనుక నీ వెరుగని దేశంలో నీ శత్రువులకు నీవు దాసుడు వగదువు. నిత్యము రగులుచుండు కోపాన్ని పుట్టిస్తున్నావు దేవునికి. తర్వాత దేవుడు నీకు ఇచ్చిన స్వాస్థ్యాన్ని, దేవుడు నీకు ఇచ్చిన పరిశుద్ధతను, దేవుడు నీకు ఇచ్చిన నీతిని, దేవుడు నీకు ఇచ్చిన వాక్యాన్ని, దేవుడు నీకు ఇచ్చిన తలాంతును, దేవుడు నీకు ఇచ్చిన సంఘాన్ని, దేవుడు నీకు ఇచ్చిన సహవాసాన్ని నీ అందరిని నీవే విడిచిపెట్టితివి కనుక ఎవరికి అప్పగిస్తాడంట? శత్రువుకు అప్పగిస్తాడు. పిల్లికి ఎలక దొరికితే ఏం చేస్తుంది? చక్కగా స్నానం చేయించి మంచిగా భోజనం పెట్టి మంచిగా పరుపేసి పడుకోమ్మా అని జోగొట్టిద్దా పిల్లి ఎలకని?
పిల్లికి చెలగాటం, ఎలుకకి ప్రాణ సంకటం. అసలు ఏం ఆడిద్దో ఎలుక పిల్లికి దొరికితే నేను చాలాసార్లు చూశాను. ఎంత ఆట ఆడిద్దో. పిల్లికి పంజా ఉన్నది, వేష అప్పుడు కొట్టింది, గాయ అయింది, ఎలుక్కి రక్తం కారుతూ ఉన్నది, అది ఇటు పడుకొని ఉన్నది, కాలు తిట్టి నెట్టింది, పో 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 అని. ఒక అడుగు పోగానే మళ్ళా పోయి టక్కిన వేసేసింది వాళ్ళు పంజాతో. మళ్ళా గోర్లు గుచ్చుకుంటాయి, మళ్ళా రక్తం కారింది, మళ్ళీ అది ముడుచుకొని కూర్చునేది, మళ్ళీ అటు ఇటు దిక్కులు చూసి మళ్ళా కాలు తిట్టనేది, పో పో అని. మళ్ళా పోగానే మళ్ళా బయట వేసేసింది. అట్లా ఆట ఆడి 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 హింసించి హింసించి ఆఖరికి చంపి తినేసింది. అది శత్రువుకు దొరికితే నీ జీవితం అది. నలిపి 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 హింసించి హింసించి చంపుతాడు శత్రువు అనేవాడు. ఒకడు పోతే ఒకడు వచ్చి మీద పడుతూ ఉంటుంది. తల్లికి పోతే పిల్లడికి వచ్చింది, పిల్లడికి పోతే పిల్లకి వచ్చింది జబ్బు. ఉన్నదిగా ఒకటి మీద ఒకటి వస్తూనే ఉంటాయి. గుర్తుంచుకో, శత్రువుకు అప్పగించబడుతున్నావు. దేవుడు నీకు ఇచ్చిన స్వాస్థ్యాన్ని అంతా నువ్వే పోగొట్టుకుంటున్నావు. నిత్యము దేవుని కోపాన్ని రగిలిస్తూ ఉన్నావు. దేవుడు ఎంత ప్రేమ స్వరూపుడు, అంత ఉగ్రుడు. గుర్తుంచుకో, దేవుని పరిశుద్ధతతో ఆడుకోవద్దు. దహించు అగ్ని ఉంటున్నాడు. లోబడుండు, తగ్గించుకొనుండు. రా సాగిలు కూడా ఆయన ఎదుట. నిజంగా దేవుని సన్నిధిలో మోకరించి తగ్గించుకోవడం అది నిజమైన ధన్యత. అట్లాంటి పెద్దోళ్ళు అంటే అది వయసు అయిపోయింది, వంగలేరు. చిన్న వయసులోనే కుర్చీలో కూర్చునేటువంటి స్థితి వచ్చిందంటే నిజంగా దౌర్భాగ్యమైన స్థితి. దేవుని సన్నిధిలో సాగిలు పడతాం అనేది నిజంగా గొప్ప ధన్యత. కొంతమంది ముసలోళ్ళు కూడా, మాకు చెప్పాను, మాకు అక్కడ ఉన్నప్పుడు కరుణమని ఉండేది, దేవకరుణమ్మ. 90 సంవత్సరాల వయసులో కూడా కరెక్ట్ ఇక్కడే కూర్చునేది, ఇట్ట పెట్టుకొని చూసేది నా ఆయనక. ఆడ కూర్చో ముసలమ్మంటే నేను కూర్చోను, నేను ఏడే కూర్చుంటాను. 4 గంటల ఆరాధన జరిగితే 4 గంటలు మోకాళ్ళ మీదే ఉండేది, అటు ఇటు కదలడం కూడా ఉండేది. నాకు ఆశ్చర్యం వేసేది, అసలు ఎలా ఈ ముసలం ఇలా ఉండగలుగుతుంది? ఈ దినాన 20 సంవత్సరాలు లేవు, 25 సంవత్సరాలు లేవు, 30 సంవత్సరాలు లేవు, కాలు మీద కాలు వేసుకొని కుర్చీల్లో కూర్చోటం. దేవుని సన్నిధిలో తగ్గించుకుందామనే ఆలోచన లేకుండా పోతా ఉంది ఒక్కొక్కరికి. సరే, వృద్ధాప్యంలో కాళ్ళు నొప్పులు అంటే పెద్దోళ్ళు ఓకే. నిజంగా ఎంత ఆత్మీయ క్షీణతలో ఉన్నావు, ఎంతగా నిన్ను నువ్వు హెచ్చించుకుంటున్నావు, ఎంతగా నిన్ను నువ్వు అతిశయించుకుంటున్నావు, ఎంతగా దేవునికి నీ అయిష్టుడిగా అయిష్టాలుగా చేసుకుంటున్నావు, దేవుడిచ్చిన స్వాస్థ్యాన్ని పోగొట్టుకుంటున్నావు, దేవుడిచ్చిన ఆధిక్యతను పోగొట్టుకుంటున్నావు, దేవుడిచ్చిన ధన్యతను పోగొట్టుకుంటున్నావు. ఇంకేముంది నీ దగ్గర? విధేయత లేకపోయా, పరిశుద్ధత లేకపోయా, నీతి లేకపోయా, తగ్గించుకోవడం లేకపోయా, లోబడటం లేకపోయా, ఏముంది నీ దగ్గర? నోరు కట్టేసుకోవడం చేత కాకపోయేంతవరకు. దైవజనుడు పెద్దవాళ్ళు ఏదైనా ఒక మాట అంటే తలకాయించుకుని పోవడం చేత కాకపోయా. ప్రభువైన దేవుడే కదా పిలాతు ఎదుట మౌనముగా ఉండెను. ప్రతి దానికి ఎక్స్ప్లెనేషన్, ఒక మాటకి 36 మాటలు వడ్డించటం. ఇదా నీ భక్తి? ఇదా నువ్వు నేర్చుకుంది? ఇదా దేవుడు నీకు ఇచ్చింది? బైబిల్లో ఇదా నువ్వు నేర్చుకుంది? ఇదే ఉందా దేవుని వాక్యంలో? రోజు నువ్వు చదువుతున్నప్పుడు తిరుగుబడమని చెప్పాడా? ఎదురు మాట్లాడమని చెప్పాడా నీ దేవుడు నీకు? హెచ్చించుకోమని చెప్పాడా? గర్వించమని చెప్పాడా? అతిశయించమని చెప్పాడా? ఏం చెప్పాడు దేవుడు నీకు? ఏమి రాయబడింది దేవుని వాక్యంలో చదివే బైబిల్లో? లేకపోతే నీకేమైనా కొత్త బైబిల్ రాసుకున్నావా? నువ్వేమైనా కొత్త బైబిల్ రాసావా? లేకపోతే ఒక్కొక్కడు చెప్తాడు, వాడే బైబిల్ రాసినట్టుగా మాట్లాడతాడు. గొప్ప గొప్ప దైవజనుడు సైతమే, దైవజనుడు భక్సింగ్ ప్రభా బాపిరయ్యా అని సాగిలి పడేవాడు. మరణ పడకలో ఉన్నప్పుడు, లేవలేని స్థితిలో, నడవలేని స్థితిలో ఉన్నప్పుడు
నలుగురు కూర్చొని పులిపిటి మీద తీసుకొస్తే ఆ పులిపిటి మీద ఆ స్థితిలో మోకరించేసరికి జనమంతా బెదిరిపోయారండి. దైవజనుడు ఫిలిప్ గారు, నాకు తెలుసు, నేను చూశాను, 95 సంవత్సరాల వయసులో మోకాళ్ళ మీద ఉన్నాడు. 2 రోజులు ఆయనకి నేను పరిచయం చేసే రాత్రులు కూడా ఆయన దగ్గర ఉండి మోకరించి ప్రార్థన చేసుకునేవాడు. మంచం కాడ మోకాళ్ళ మీద ఉండే వాక్యం చదివేవాడు. నెత్తి మీద 10 రూపాయలు పెట్టి 5 రూపాయలు కొనమంటే ఎవడు కొనడు నేను నన్ను ఈ రోజుల్లో. అంత విలువలేని వారు. ఇలా గమనించండి, ఎంత గర్వం అండి, ఎంత అతిశయం అండి. ఏముందండి నీ దగ్గర? ఏం చూసుకుని మిడిసిపాటు పాడితే దేవుడు ఎక్కడుంటావు? ఒక్కసారి దేవుడు ఇట్టంటే పడిపోతే ఆడుంటావు. అనుభవమైంది కదా. ఎంతటోళ్ళం మనం? జాగ్రత్త. ఎవడు దీనుడే? యెషయా గ్రంథం చదువు ఆ మాట. 57వ అధ్యాయం, యెషయా 57:15. మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడును, నిత్య నివాసి అయిన వాడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు. నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించువాడను. ఆయనను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకును, వినయము గల వారి యొద్దను, దీన మనసు గల వారి యొద్దను నివసించుచున్నాను. ఎక్కడుంటాడు దేవుడు? గర్విష్ఠుల దగ్గర ఉండడు, హెచ్చించుకునేవాడి దగ్గర ఉండడు, వాదించేవాడి దగ్గర ఉండడు, తిరుగుబాటు చేసేవాడి దగ్గర ఉండడు. ఎవడు దీనుడై ఉంటాడు, ఎవడు వినయ మనసు కలిగిన వాడు ఉంటాడు, వాడి దగ్గర నేను నివాసం చేస్తున్నాను అంటున్నాడు దేవుడు. సహోదరి సహోదరుడా, ఉద్యోగాన్ని బట్టి అతిశయించమాక, చదువును బట్టి అతిశయించమాక, డబ్బును బట్టి అతిశయించమాక, భూ సంబంధమైన ఏ ఆధిక్యత, అధికారము, పలుకుబడి దేని ఉందో దాన్ని బట్టి గర్వించొద్దు, అతిశయించొద్దు. దేవుడు నీ దగ్గర ఉండడు. తగ్గించుకో, సాత్వికంగా ఉండు, దీనత్వాన్ని ధరించుకో. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం. చిన్నలారా, మీరు పెద్దలకు లోబడి ఉండుడి. మీరందరూ ఎదుటివాని యెడల దీన మనసున వస్త్రమును ధరించుకుని మిమ్మును అలంకరించుకునుడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. చిన్నలారా, పెద్దలకు లోబడి ఉండుడి. దేవుడిచ్చే అధికారం తప్పితే ఎవడికి వాడికి అధికారం కోరుకుంటే రాదండి. సేవకుడైనా, సంఘ పెద్దలైనా, బాధ్యత గల సహోదరులైనా, పరిచారకులైనా, అది దేవుడు వారికి ఇచ్చిన ఆధిక్యత. ప్రశ్నించే అధికారం నీకు ఇలా. చిన్నలారా, పెద్దలకు ఏం చేయాలంట? ప్రశ్నించే హక్కు నీకు ఎవడిచ్చాడు? విమర్శించే హక్కు నీకు ఎవడిచ్చాడు? తిరుగుబాటు చేసే హక్కు నీకు ఎవడిచ్చాడు? వాక్యం లోబడమంటుంది. ఏమంటున్నాడు? దీన మనసున్న వస్త్రమును ధరించుకొని మిమ్మల్ని మీరు అలంకరించుకున్నట్టు. ఇది అలా మన అలంకరణ. ఫెయిర్ అండ్ లవ్లీలు, లిప్స్టిక్లు, పేస్టులు, అవి ఇవి, జుట్టుకి రంగులు, మేసాలకు రంగులు, కాళ్ళకు రంగులు, బొట్లు, బోడాలు, ఇవి కాదు అలంకరణ. దీన మనసు అనే వస్త్రాన్ని ధరించుకుని అలంకరించుకో. ఇది మహా సౌందర్యవంతమైనది. అదేంటో నీకు చేత కాకపోయా? తగ్గించుకోవడం చేత కాకపోయా? నేను అప్పుడు సేవకి వచ్చాను. ఎప్పుడు వస్తున్నావు అని ఫోన్ చేశాడు. నేను ఫోన్ చేశా. ఎలా ఉన్నావు అని అడుగుతాడేమో అనుకున్నా. ఎప్పుడు వస్తున్నావు అని అడిగాడు. సోమవారం వస్తాలే అన్నా. సోమవారం కాదు, శనివారం రా, ఆదివారం పరిచయం చేయాలన్నాడు.
సూట్ కేసులో 2 జతల బట్టలు పెట్టుకొని వచ్చా. నేను 4 రోజులు వస్తానని ఆమె గుంటు వదిలిపెట్టి. సోమవారం, ఆదివారం అయిపోయింది, సోమవారం ఉన్నాడు. అడిగాడు, ఎప్పుడు పోతున్నావు అన్నాడు. అదేదో మరి ఏం ఆలోచించిందో నాకు తెలియదు అన్న. నేను పోవడానికి రాలేదు అన్న. మంగళవారం పూర్వమామిడిలో సేవకుల మీటింగ్ ఆడ తీసుకొచ్చాడు. కడపలో ఆయన ముసలాయన, ఆయన పేరు ఏంటంటే ఇప్పుడు మహిమ వెళ్ళిపోయారు, జాకోబ్ అన్నట్టు. ఆయనప్పుడు ఈ కడపంత నడుపుతూ ఉన్నాడు. సరే తీసుకెళ్ళాడు. అయిపోయినాక పేర్లు పిలిస్తే లేచాడు. ఎవరు నువ్వు అన్నాడు. ఫలానా అన్న. దగ్గర రా అన్నాడు. సాగు చేస్తావా అన్నాడు గట్టిగా. గడుచుకున్నాను. ఇదేంటంటే ఆయన ఎట్టంటాడు. చేస్తానన్నా ప్రార్థన చేశాడు. తర్వాత దైవప్రసాదం దగ్గర తీసుకెళ్ళాడు. ఆయన చేత ప్రార్థన చేయించుకోపో అన్నాడు. దైవప్రసాద్ అన్న కుర్చీలో కూర్చున్నాడు. ఆయనకు అప్పుడు యాక్సిడెంట్ అయింది. జమలమడుగులో ఉన్నాడు. ఆయన అప్పుడు కుర్చీలో కూర్చుని ఉన్నాడు. వర్షం పడింది, అన్ని నీళ్లు. ఆ నీళ్ళలోనే మోకరించాను. ఏం పేరు ఆయన చూచేవాడు చెప్పాను. ప్రార్థన చేసినాక ఇంకేం చెప్పకుండా ఆయన లేచిపోతున్నాడు. ఏం చేయాలో అర్థం కాల. లెగిస్తే ఏమంటాడు, ఇలానే కూర్చుంటే ఏమంటాడు అర్థం కాల. అట్టనే మోకల మీద ఆ నీళ్ళలోనే ఉన్నా. అంత దూరం పోయినాక లేచి ఆ వెనక తిరిగి చూశాడు. అంత దూరం పోయినాక వెనక తిరిగి చూసి అప్పుడు అన్నాడు, ఇట్టు అన్నాడు, ఓ అమ్మా నేను ముందుగానే లేచినట్లయితే నాకు కథ అయిపోయేది. టెస్టింగ్ పరీక్ష పెట్టాడు. అసలు వీడు సేవకు వచ్చాడు, వీడికి విధేయత ఉందా, లోబడేది ఉందా, మాట వినే స్వభావం ఉందా, లేకపోతే తిరుగుబాటు స్వభావం ఉందా అని టెస్టింగ్ నాకు అక్కడ అర్థం కాలే నాకు అసలు. అంత దూరం మనం గీటం దూరం పోయినాక వెనక తిరిగి చూసి ఇట్టు అన్నాడు. అప్పుడు లేచి నేను బయటకు వచ్చాను. ఎందుకు చెప్తున్నానంటే ప్రియులరా, జాగ్రత్త. అతిశయించడం, హెచ్చించుకోవటం, గర్వించటం, తిరుగుబాటు చేయటం, ప్రశ్నించటం ఈ పెద్ద సమస్య కాదు. ఎవడు రాను అంటే ఎంతసేపు అయింది? ఏంద్రా నీ కథ అంటాం, ఎంతసేపు పట్టింది? లోకంలో చేసి వచ్చినాయి కదా. లోకంలో చేసి నాన్న భ్రష్టు పట్టి సాగు దగ్గరకు పోయి బయటకు వచ్చేవాళ్ళం కదా. అది ఎంతసేపు పట్టింది? తగ్గించుకోవటం గొప్పతనం, లోబడటం గొప్పతనం, సాత్వికం చూపించడం గొప్పతనం. పిల్లరా, ఆ అలంకరణ చాలా సౌందర్యమైనది. 1 పేతురు 5వ అధ్యాయం 6వ వచనం. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండడి. ఆయన మిమ్మల్ని గురించి చింతించున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయడి. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండడి. మీ విరోధి అయిన అపవాది గర్జించే సింహం వల్ల ఎవరిని మెరుగుదనని వెదకుచూ తిరుగుచున్నాడు. ఎప్పుడైతే ఈ దీనత్వం అనే వస్త్రాన్ని ధరించుకుంటావో, ఆయన చేతి క్రింద దీన మనస్కులై ఉంటావో, మా జాగ్రత్త వినండి, అప్పుడు నీకు నిబ్బరమైన బుద్ధి కలుగుతుంది. చాలా నెమ్మదిగా ఉంటావు. కలవరం ఉండదు, టెన్షన్ ఉండదు, బీపీ పెరగదు, ఆవేశం రాదు. ఆ దీన మనసులో, ఆ సాత్వికంలో అంత గొప్పతనం ఉందండి. గర్వించేవాడికి రగులుతూ ఉంటుంది. వాడిని ఎప్పుడేమనాలా, వాడిని ఎప్పుడు ఏం చేయాలా, ఎప్పుడు దొరుకుతాడా, ఇదే ఆలోచన. సముద్రం మాయలని అలల్ని పైకి ఎట్లా ఎగరేస్తూ ఉండిద్దో వాడికి అలా ఎగురుతూ ఉంటాడు లోపల. వాడికి నిమ్మళమే ఉండదండి, నెమ్మదే ఉండదు. ఇంకా తిరుగుతాడు, ఇంటింటి తిరుగుతాడు, కొంప తిరుగుతాడు. చూసావా సేవకుడు ఎట్టన్నాడు, సంఘ పెద్ద ఎట్టన్నాడు, ఆయమ్మ ఎట్టందు, ఈయన్న ఎట్టన్నాడు. కుక్క ఆడకాస్త కక్కుకుంటూ పోతుంది కదా, ఇక అట్ట కక్కుకుంటూ పోతూ ఉంటావు, కొంపకు తిరుగుకుంటా. ఒక్క బుద్ధిది. నిమ్మళమే ఉండదే. పిల్లలు గమనించండి, నిమ్మళం లేకపోతే మెలకు ఉండదు.
నువ్వేం పోగొట్టుకుంటున్నావో మెలకు ఉండదు. అప్పుడు గర్జించు సింహము సాతాను పట్టేసింది. ఇప్పుడు గొర్రెల మందలోకి తోడేలు పడింది, లేకపోతే సింహం వచ్చింది, లేకపోతే పులే వచ్చింది. ఏదైతే మెలకుగా ఉండి అలర్ట్గా ఉండి పరిగెత్తగలిగితో అది ఆ ఎలుగుబంటి నుంచి సింహం నుంచి తప్పించుకునేది. మాంపుగా అన్నట్టు నీరసంగా ఉండిద్ది అనుకో, అది దొక్కింది, పరిగెత్తలేదు కానీ అది సింహం నోట చెక్కింది. సో ఈ సాత్వికము, ఈ దీనత్వం అనే వస్త్రం నీకు లేకపోతే నీకు నిమ్మలం ఉండదు, నిబ్రం ఉండదు, నెమ్మదిగా ఉండలేవు. హృదయం తొలుస్తూ ఉండిద్ది, కలవరం లభిస్తూ ఉండిద్ది, మెలకు ఉండదు. మెలకు లేకపోతే సాతానుకు దొరుకుతావు. నాకు చెప్పే కదా, పిల్లి ఎలుక యాష్ కొడుతూ ఉండేది, దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ. పిల్లల జాగ్రత్త. గర్వించడం పెద్ద గొప్ప సంగతి కాదు, తిరుగుబాటు చేయటం, ఎదురు మాట్లాడటం పెద్ద గొప్ప సంగతి కాదు, ఓర్చుకోవటం గొప్ప సంగతి. నేను ఒకసారి చెప్పాను, విజయవాడలో ఉన్న ఇమానియల్ అన్న హెబ్రోన్లో తర్ఫీదులో ఉన్నప్పుడు అగస్టిన్ గారు అప్పుడు ఆఫీస్లో ఉన్నారంట. ఈయన అప్పుడే కొత్తగా వెళ్ళాడు, పోస్ట్ ఆఫీస్ డ్యూటీ చేశాడు. లెటర్లో ముందు పోయి తీసుకొస్తే చెప్పకుండా ఎవడు బొమ్మన్నాడు, నేను ఎందుకు తీసుకొచ్చావు అనేవాడంట. సరే ఇది అంతెందుకులే చెప్పి నాకు పోదామని చెప్పు ఆగితే, ఏమి నీ డ్యూటీ నువ్వు సక్రంగా చేయవా, ఎందుకు తేలేదని చెప్పి ప్రశ్నించేవాడంట. తెస్తే ఒకతంట, తేకపోతే ఒకతంట, పోతేనేమో ఎందుకు పోయామంటాడు, పోకపోతేనేమో ఎందుకు పోలేదంటాడు. ఇంకా సతాయిస్తున్నాడంట మనిషిని, సతాయిస్తున్నాడు. అగస్టిన్ గారు చాలా గొప్ప దైవం. చూద్దాం అసలు ఈ డెప్త్ ఎంతో, ఈ లోతు ఎంత ఉందో చూద్దామని పరీక్ష పెట్టాడు. ఒక 3 నెలలు అయిన తర్వాత తట్టుకోలేక కక్కాడిగా, ఏ బ్రదర్ పోతేనేమో ఎందుకు పోయమంటావు, పోకపోతేనే ఎందుకు పోలేదంటావేంది అని చెప్పి ఇక కదులుకున్నాడట. అగస్టిన్ గారు కుర్చీలో కూర్చొని నవ్వుతా, చూసావా వాడికి ఎంత కోపం ఉందో అన్నాడట. చచ్చిపోయాడని మనుషుడికి వెంటనే ఏడ్చి పశ్చాత్తాపడి నా క్షమించు. సహోదరుడా, మాట్లాడుతూ ఎంతసేపు అండి, ఏదా నువ్వు ఎంత అంటే ఎంతసేపు అండి. ఓర్చుకోవటం, దీనత్వం చూపించటం, సహించటం, విధేయత చూపించటం, అది గొప్ప సంగతి. వాడు బలవంతుడు, ఓర్చుకొని సహించగలిగిన వాడు బలవంతుడు. పాపాత్ములు చేయి తిరస్కారం అంతా ఓర్చుకున్నాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. 1 కాదు, 2 కాదు, 3 కాదు, తిరస్కారం అంతా ఓర్చుకున్నాడండి. అందుకే ఆయన బలవంతుడు. సిలువ ఆయన ఏం చేయలేకపోయింది, మరణం ఆయన బంధించలేకపోయింది. ఇది నేను ఎలా ఉన్నావు, తిరుగుబాటు చేస్తూ, హెచ్చించుకుంటూ, గర్విస్తూ, దీని దగ్గరకు వస్తే ఏం ప్రయోజనం నీకు? అలాంటి మనసుతో బల్ల తీసుకోవటం ద్వారా ఏం ఆశీర్వాదం నీకు? క్షమమేనా? ఇలా అయోగ్యంగా పాల్పొందుతున్నావు కాబట్టి బలహీనమైపోతున్నావు, వ్యాధిగ్రస్తాలు అయిపోతున్నావు, చివరాఖరికి చావడానికి సిద్ధమైపోతా ఉన్నావు ఆత్మీయంగా. బలహీనత, వాక్యం చదవలేని బలహీనత, మోకరించలేని బలహీనత, స్వార్థ చెప్పలేని బలహీనత, ఆత్మల కొరకైన ఆరాటం లేని బలహీనత, అన్ని విషయాల్లో బలహీనమైపోతుంది. రోగం, పాపరోగం, ఆ తర్వాత చావటం. సహోదరుడా, అయోగ్యంగా పాలు పొందటం శిక్షావిధి కలుగుటకే, యోగ్యంగా పాలు పొందటం ఆశీర్వాదం కొరకే. నీతో కలిసి భుజించాలని దేవుడు ఆశపడుతున్నాడు. మీతో కలిసి పరలోకములో క్రొత్తదిగా త్రాగుదిన వరకు నేను మరలా అంటే అర్థం ఏంటి? తన పిల్లలు లేకుండా ఆయన భోజనం చేయాలి.
ఈ దినాన్ని ఎంత దుఃఖిస్తున్నాడు దేవుడు పిల్లలు. అయ్యో నా పిల్లలు నా భోజనానికి రాకుండా ఉంటున్నారు, ఎంత ఏడుస్తున్నాడో. ఓ గర్విష్టి, ఓ తిరుగుబాటుదారుడా, ఈ మధ్యాహ్న కాలంలో ఒక్కసారి ఆలోచించు. ఇంకెంత కాలం ఏడిపిస్తావు నీ దేవుణ్ణి? రాత్రి ఒక అక్క ఫోన్ చేసి ఏడుస్తూ ఉంది, నా కుమారుడు ఆలస్యంగా వస్తున్నాడు ఇంటికి, చాలా భయంకరమైన దుస్థితిలో ఉన్నాడన్న ప్రార్థన. తల్లి ఎంత వేదన పడుతుంది, కుమారుడు టయానికి రాకపోతే, రావలసిన స్థితిలో కాకుండా వేరే విధంగా ఇంటికి వస్తామంటే ఆ తల్లి వేదన కదా రాత్రి అంత ఏడుస్తూ ఉంది. నీ తండ్రిని రాదగిన విధానంలో రాకుండా వాడు తాగి గందరగోళంగా వస్తూ ఉంటే తల్లి ఏడుస్తుంది. నువ్వు పాపముతో దేవుని ఇంటికి వస్తే దేవుడు ఏడ్చడు. తిరుగుబాటుతో అసహ్యమైన కార్యాలు చేసి మరి దీనత్వం లేకుండా, సాత్వికం లేకుండా, తగ్గింపు జీవితం లేకుండా నీ దేవుని ఇంటికి తండ్రి దగ్గరికి వస్తే తండ్రి ఏడ్చడు. రాదగిన విధానంలో రాకపోతే దేవుడు ఏడ్చడు. భోజనానికి రాకపోతే తండ్రి ఎంత బాధపడతారు. అయ్యో వాడు అన్నం తినలేదే, ఆమె అన్నం తినలేదే, ఎంత నొచ్చుకుంటారు తల్లిదండ్రులు. నీ తండ్రి అలా బాధపడ్డండి. ఈ తండ్రికి అంత వేదన ఉండదా, నా పిల్లలు నా భోజనానికి రావట్లేదని ఎంతకాలం ఏడిపిస్తావు? పాపంలో ఉన్నప్పుడు ఏడ్చాడు, గాయపడిన చేతులు చాచాడు, రక్షించబడినా కూడా ఏడిపిస్తావా దేవుడిని? ఇంకా యెషయా గ్రంథం 43వ అధ్యాయం 21 నుంచి చదువుతాను. యెషయా 43:21 నుంచి. నా నిమిత్తము నేను నిర్మించిన జనుడు నా స్తోత్రమును ప్రచురము చేయుదురు. యాకోబు, నీవు నాకు మొరపెట్టలేదు. ఇశ్రాయేలు, నన్ను గూర్చి నువ్వు విసిగితివి కదా. దహన బలులుగా గొర్రె మేకల పిల్లలను నా యొద్దకు తేలేదు. నీ బలుల చేత నన్ను ఘనపరచలేదు. నైవేద్యములు చేయవలనని నేను నిన్ను బలవంత పెట్టలేదు. ధూపం వేయవలని నేను నిన్ను విసిగించలేదు. నా నిమిత్తము సువాసన గల లవంగ చక్కెర నువ్వు రోకలిచ్చి కొనలేదు. నీ బలిపశువుల క్రొవ్వు చేత నన్ను తృప్తిపరచలేదు సరికదా. నీ పాపముల చేత నీవు నన్ను విసిగించితివి. నీ దోషముల చేత నన్ను ఆయాస పెట్టితివి. విసిగిస్తున్నామంట మన పాపముల చేత. ధూపం వేయాల్సింది, బలర్పించాల్సింది, నైవేద్యం అర్పించాల్సింది, ఆయన నామాన్ని ప్రచురపరచవలసినటువంటి మనము ఏం చేస్తున్నాం? ఆయన్ని విసిగిస్తున్నాం. పాపంలో ఉన్నప్పుడు ఏడిపిస్తుంది. రక్షించబడిన తర్వాత కూడా మందిరానికి వస్తూ కూడా దేవుడిని ఏడిపించాలా? ఈ బ్రతుకు వల్ల నీకు ఏమి క్షేమం? ఇలాంటి బ్రతుకు వల్ల నీకేం ఆశీర్వాదం? నీ పిల్లలు ఎలా దీవించబడతారు? దేవుణ్ణి విసిగించి, దేవుణ్ణి ఏడిపించి, శాపాన్ని, దరిద్రాన్ని మూట కట్టుకుంటున్నావు. కాబట్టి ప్రియులరా, సాత్వికం అనేది మానవుడికి గొప్ప సౌందర్యం, గొప్ప సుగుణం. ఈ కాలంలో లేదు కానీ అది కాలంలో పల్లెటూరులో పెళ్ళైతే కొత్త కోడలు ఇంటికి వచ్చిందనుకో, అమ్మలక్కలకి ఏం పనులు ఉండవుగా, అక్కో పిన్నో వదినో అనుకుంటూ పోతారు. పోయినాక ఇక నీ కోళ్ళను చూద్దాం అని చెప్పి ఆమె వచ్చి మాట్లాడి కూర్చొని పాపం వచ్చిన వాళ్ళకి అతి కాఫీ టీ ఇచ్చిందనుకో, అమ్మ నీ కోళ్ళు మంచి మనసు కలిగదమ్మా అంట. వచ్చిన కొత్త కోడలు సిగ్గు బిడియం పడతా ఇసుకుంటా అదే అని చెప్పి చిట్లు ఇచ్చి మొహం చెప్పింది. ఎంత గడిచిదేమ్మా, ఎంత గయాలిదేమ్మా, వాతగా అసహ్యంగా మాట్లాడు.
వాడేమంటాడు, నేను ఎవడు లెక్క చేయనంటాడు. బయటికి వెళ్ళేవాడు వాడంత పనికి మళ్ళీ లేడన్నా. సాత్వికంగా ఉన్నవాడు మంచి సాత్వికుడన్నా, మంచి మనసు గలవాడన్నా, వాడు చాలా వరకు అన్నా వాడి పేరు అన్నటికీ చెడిపోతుంది. నీ చెడ్డ పేరు ఎప్పటికీ పోదు, నీ మంచి పేరు కూడా ఎప్పటికీ పోదు. చెడుగా ఉండవద్దు ప్రజల పక్షన, సాత్వికంగా ఉండదు, దీనంగా ఉండదు. అది గొప్ప అలంకరణ, అది గొప్ప సౌందర్యం, అదే నీకు ఆశీర్వాదం. అందుకే ప్రభు అన్నాడు, నా యొద్ద నేర్చుకునడి. మత్తయి సువార్త 11వ అధ్యాయం. లోకంలో ఎవరి దగ్గర ఈ సాత్వికాన్ని, దీనత్వాన్ని మనం నేర్చుకోలేము. 11:28 వచనం. ప్రయాసపడి భారం మోసుకొచ్చిన సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగచేతును. నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను కనుక మీ మీద నా కాడు ఎత్తుకుని నా యొద్ద నేర్చుకుని, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకుతుంది. నేర్చుకో, ఈ సాత్వికం, దీనత్వాన్ని నేర్చుకో. నా దగ్గర నీకు దొరకదు. ఏ సేవకుడు నేర్పలేడు, ఏ మనుషుడు నేర్పలేడు. ప్రభు నేర్పుతాడు. తగ్గించుకొనుకో, సాగిలపడు. ప్రభా నాకు సాత్వికాన్ని నేర్పు, నాకు ఈ దినత్వాన్ని నేర్పు. తగ్గించుకోవడం ఏంటంటే నేర్పు. నేను హెచ్చించుకుంటున్నాను, గర్విస్తున్నాను, అతిశయిస్తున్నాను, ఎదురు మాట్లాడుతున్నాను, నాకు నెమ్మది లేదు, నాకు విశ్రాంతి లేదు. విశ్రాంతి కావాలంటే సాత్వికం కావాలా, నెమ్మది కావాలంటే దీనత్వం కావాలి. ప్రభా నాకు నేర్పించు. ఎప్పుడైతే అడుగుతావో ప్రభు అప్పుడు నేర్పిస్తాడండి. ఎంతకాలం అశాంతితో, అసమాధానంతో నింపబడి రక్షించబడ్డావే కానీ కోపం కట్ల తెచ్చుకునేది. బూతులు మాట్లాడతారు కొంతమంది, నోటికి వచ్చినట్టుగా మాట్లాడతారు. పిల్లలు గమనించి ఆవేశం, కోపాన్ని అణుచుకోలేదు. మీ ప్రాణానికి విశ్రాంతి ఎక్కడ ఉంది? కాబట్టి ప్రియులరా, ప్రభు చెప్తున్నాడు, నా యొద్ద నేర్చుకునడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకుతుంది. నీ ప్రాణానికి విశ్రాంతి కావాలంటే ఈ సాత్వికాన్ని, దీనత్వాన్ని నేర్చుకో. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో చదువుతాం కదా, సాత్వికులు ధన్యులు. 5వ వచనం, వారు భూలోకమును స్వతంత్రించుకుంటారు. గాంధీ ఈ మాటనే ఆధారం చేసుకొని స్వతంత్ర పోరాటాన్ని చేశాడు. గాంధీకి బైబిల్ బాగా తెలుసు. దక్షిణాఫ్రికాలో ఉన్నప్పుడు ఆయన బైబిల్ చదివాడు. యేసుప్రభుని అంగీకరించే టైంలో చిన్న పొరపాటు జరగటం ద్వారా ఆయన క్రైస్తవాన్ని తీసుకోలే. కాకపోతే ఆయన లైఫ్ అంతా, ఆయన మాటలన్నీ, ఆయన బోధలన్నీ దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకుని ఉంటాయి. అందుకే అహింస అన్నాడు, సాత్వికం అన్నాడు. ఎవడేమన్నా పట్టించుకోలే, కూర్చునేవాడు పోయి. అందుకే మహాత్మా అనేటువంటి పేరు ఆయనకు భూమి మీద దక్కింది. భారతదేశంలో కాదు, ప్రపంచం అంతా గాంధీ అంటే గొప్ప పేరే ఉంది. పిల్లలు గమనించి, ముఖ్యంగా క్రైస్తవులు దేవుని నమ్మినాకే గర్వం ఎక్కువైంది. అంతకుముందు లోకంలో అంటాం, ఉద్యోగం కావాలంటే ఆఫీస్ దగ్గర ఇట్లా అంటూ ఉంటాం. ఎవరికన్నా అప్పు కావాలంటే అప్పిచ్చోడి దగ్గర పోయి ఇట్లా అంటూ ఉంటాం. ఎవడు తను అవసరం పడితే ఆడి దగ్గర పోయి ఇట్టిట్టు అంటూ ఉంటాం. అవసరమైతే వాళ్ళు కాడు పట్టుకోవడానికి కూడా ఆయన రాజు. పోలీసు వాళ్ళ దగ్గర పోయి ఇట్టిట్టు అంటూ ఉంటాం. కోర్టులో జడ్జి దగ్గర కూడా ఇట్టిట్టు అంటూ ఉంటాం. మరి మందిరానికి వచ్చినప్పుడు ఇట్టంతకంటావు, దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ఎందుకు ఇట్టంటావు? వాళ్ళ దగ్గర అన్నానకపోయినా బాధ లేదు, దేవుని దగ్గర ఇలా ఉండాలి. దేవుని దాసుల దగ్గర, పెద్దలైన వారి దగ్గర ఇలా ఉండాలా. కనపడే సేవకుడికి భయపడకపోతే కనపడని దేవునికి ఏం భయపడతావు నువ్వు? సేవకుడు మాటకి లోపడకపోతే దేవుని మాటకి ఏం లోపడతావు నువ్వు? ఇంకా అక్కడే తెలియట్లే నీ భక్తి ఏందో, నీ మారు మనసు ఏందో అక్కడే అర్థమైపోతుంది.
మత్తయి సువార్త 10వ అధ్యాయం 40వ వచనం. మత్తయి సువార్త 10:40. మిమ్మల్ని చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకును, నన్ను చేర్చుకున్నవాడు నన్ను పంపిన వారిని చేర్చుకును. సేవకుని చేర్చుకుంటే దేవుని చేర్చుకుంటాం, యేసుప్రభుని యేసుప్రభుని చేర్చుకుంటే తండ్రిని ఆత్మను కూడా చేర్చుకున్నాం. సేవకుని తిరస్కరిస్తే యేసుప్రభుని తిరస్కరించినట్టు వాక్యం చెప్తుంది ఇక్కడ. ఆడ సేవకుడు పిచ్చుడు కానీ మంచోడు కానీ, ఎవడైనా సేవకుడు సేవకుడే. వాడిని చేర్చుకుంటే యేసుప్రభుని చేర్చుకున్నట్టే. ఆ సేవకుడు మాట అంటే ప్రభు మాటకు లోబడినట్టేగా. నువ్వు ఆడనే ధిక్కరిస్తుంటివి, ఇక నీకు దేవుడు అంటే ఏం భయం ఉంది? దేవుని భయం లేనివాడే ధిక్కరిస్తాడు, దేవుని భయం లేనివాడే తిరుగుబాటు చేస్తాడు, దేవుని భయం లేనివాడే హెచ్చించుకొని గర్వించి అతిశయిస్తూ ఉంటాడు. దేవుని భయం ఉన్నవాడు ఎప్పటికీ పొరపాటును కూడా గర్వంగా అతిశయంగా తిరుగుబాటుగా ఎదురు తిరిగి మాట్లాడుతూ చేయడు. వాడికి ఎప్పుడు భయం ఉంటుంది. అమ్మో మాట్లాడితే ఏమైద్దో, మాట్లాడితే ఏమైద్దో భయపడతాడు. దేవుని భయం లేనివాడే. తెలుగులో ఒక సామెత ఉంది, అన్నీ ఉన్న ఆకు అణిగిమణిగినది. అన్నము, పచ్చడి, కూర, స్వీటు, ఆ ఆకులు అన్నీ ఉన్నాయి అనుకో, చక్కగా అణిగి ఉండేది. ఏమి లేని ఆకు ఎగిరి పడుతూ ఉండేది. నువ్వు ఎగిరి పడుతున్నావంటే నీ దగ్గర ఏమీ లేదు, పరిశుద్ధత లేదు, నీతి లేదు, వాక్యం లేదు, ప్రార్థన లేదు, ఆరాధన లేదు, పుట్టి వేషధారివి. అర్థమైపోతుంది, నీ మాటలను బట్టి అర్థమైపోతుంది నీళ్ళు ఎంత సత్తా ఉంది, నీళ్ళు ఎంత సరుకు ఉంది. జాగ్రత్త. ఈ సాత్వికము దీనత్వం లేకుండా ప్రభు బలలో పాలు పొందడం ద్వారా నష్టమే కానీ క్షేమం కాదు. దేవుని యొక్క బలిష్టమైన హస్తం క్రింద వినయ మనస్కులై ఉండకుండా, దీన మనసు అనే వస్త్రాన్ని ధరించుకోకుండా బలలో పాలు పొందడం ద్వారా ఆత్మీయ క్షీణతే కానీ ఆత్మీయ క్షేమం ఉండదు. కాబట్టి పరీక్షించుకో. దేవుడు ఒకవేళ నీకు నీ తప్పులు చూపిస్తూ ఉంటే కఠినపరుచుకోమాక. ఏంటి చెబుతున్నాడు, నా గురించి చెబుతున్నాడు, ఇట్లొద్దు, ఈ పిచ్చి మాటలొద్దు. ఒకళ్ళు నీ గురించి చెప్పారనుకో, సరి చేసుకో. అంతేగాని అభ్యంతరం పడొద్దు. ఈ వాక్యమే నిన్ను ఇప్పుడు పరిశుద్ధపరుస్తుంది, ఈ మాటలే నీకు పరిశుద్ధ తీసుకొస్తాయి. దీన్నే నువ్వు తిరస్కరిస్తే, దీని విషయంలో అభ్యంతరం పడితే నీకు ఎలా పరిశుద్ధత వస్తుంది? నువ్వు ఎలా చక్కపరచబడతావు? పరిశుద్ధపరిచేది ఏం లేదు, రక్తము, వాక్యము, దేవుని ఆత్మ. ప్రభా, ఎంతకాలం నేను తిరుగుబాటు చేశాను, గర్వించాను, అతిశయించాను, లోబడతాము, దీనంగా ఉంటాము, సాత్వికంగా ఉంటాం, నాకు చేత కదా, నన్ను క్షమించు, నా దగ్గర నేర్చుకో అంటున్నావు. ఇదిగో నేను దగ్గరకు వస్తున్నాను, ప్రభా నాకు నేర్పించు. నీ అధికారానికి లోబడుతూ నాకు నేర్పించు, నీ దాసులకు విధేయత చూపించడం నాకు నేర్పించు. నీ స్వరం విన్నప్పుడు వణుకు చుట్టడం నాకు నేర్పించు. అడుగు దేవుణ్ణి, ప్రభు సాయం చేస్తాను. అంతేగాని శాస్త్రులాగా, పరిచయుల్లాగా, హేరోదీయుల్లాగా, ఆ ధనవంతులైన యవనస్తుల్లాగా దేవుని వాక్యానికి అభ్యంతరపడద్దు, దేవుని వాక్యాన్ని తిరస్కరించద్దు, దేవుని వాక్యాన్ని త్రోసివేయద్దు. ఎందుకంటే అదే నేను పరిశుద్ధపరుస్తుంది. వాక్యమే నేను పరిశుద్ధత కలగజేస్తుంది కదా. ఆ వాక్యాన్ని దైవికమైన విధానంలో అంగీకరించి వాక్యం ద్వారా పరిశుద్ధపరచబడి యోగ్యంగా బలలో పాలు పొందదుముగాక. ప్రభు ఆ రీతిగా మనకు సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుంటాం.
ప్రార్థన చేస్తూ ఉంటాం. కళ్ళు మూసుకొని మోకరించి ప్రభు నీకు ఏ బలహీనతను చూపించాడో దాన్ని ఒప్పుకోవడానికి సిగ్గుపడద్దు. ఇక్కడ ఒప్పుకోకపోతే అక్కడ దేవుడిని ఒప్పుకోడు. ప్రేమ తండ్రి, పరిశుద్ధులైన దేవ, క్రీస్తు మా రక్షకుడు పేరిట మీకు వందనాలు చెల్లిస్తున్నాం. బల చుట్టూ చేరవచ్చు ధన్యత మాకు అనుగ్రహించారు. ప్రేమస్వరూపిగా, ఆత్మస్వరూపిగా, మహిమస్వరూపి, నీతి స్వరూపిగా దేవుని దేవుడు మా కొరకే దాసుని స్వరూపాన్ని దాచారు. ఒకప్పుడు పాపంలో నిన్ను విసిగించాం, పాపంలో నిన్ను ఏడిపించాం. మమ్మల్ని కరుణించి రక్షించి మీ శరీర సంఘంలో మమ్మల్ని అంగలగా చేసుకున్నాం. దేవుని పిల్లలుగా చేయబడి కూడా అని దినం ప్రభావాన్ని నివసిస్తుంది. నీ వాక్యాన్ని ప్రశ్నించేవారుగా, నీ వాక్యాన్ని అభ్యంతరపరచబడేవారుగా, నీ అధికారాన్ని ధిక్కరించేవారుగా మిమ్మల్ని విశ్వసిస్తున్నాను. దైవ సాన్నిధ్యంలో తగ్గించుకోవటం మాకు చేత కావట్లేదు, సాధించడం మాకు చేత కావట్లేదు. మా పితలు ప్రభావితంగా తగ్గించుకున్నారు. వాన పట్ట కట్టుకొని బూడిద పోసుకొని ఏడుస్తూ ప్రభావం ఎదుట సాగిపోయినట్టుగా చూస్తున్నా. ఈనాళ్ళ ప్రభావం టౌన్ ప్లాన్లను తగ్గించుకోవడం చాలా కావట్లేదు. కింద కూర్చోవటం, మోకరించడం మాకు అసలు చాలా కావట్లేదు. నిజంగా దౌర్భాగ్య స్థితిలో ఉన్నాను, ఆత్మీయ క్షీణతలో ఉన్నాను. ఆ పాపముల చేత నిన్ను విసిగిస్తూ ఉన్నాను. ప్రభా క్షమించు, మమ్మల్ని పరిశుభ్రపరిచి నీ వాక్యాన్ని లెక్క లేకుండా చేస్తున్నాను. మాకెలా పరిశుభ్రత కలుగుతుంది, మాకెలా ఆశీర్వాదం వస్తుంది. ప్రభా మమ్మల్ని క్షమించు, శివ రక్తంతో కడిగి శుద్ధీకరించి నూతనపరచు. దయామయుడైన మా తండ్రి, మిమ్మల్ని ఆరాధించి పూజిస్తున్నాను. నాయకు నేర్చుకోవడానికి సేవిస్తున్నాను. లోకంలో ఎవరు మాకు సాత్వికాన్ని దినత్వాన్ని నేర్పరు. మమ్మల్ని రెచ్చబడతారు, మమ్మల్ని వ్యతిరేకపరిచే వారిగా ఉంటారు. కానీ నీ దగ్గరకు వచ్చినప్పుడు మాత్రమే ఆ సాత్వికాన్ని దినత్వాన్ని మీరు మాకు నేర్పుతారు. ప్రభావం కలిగించు. నా మాట నేను చాలా సందర్భాల్లో గర్వించను, అతిశయించను, హెచ్చించుకున్నాను. క్షమించు. లేకపోతే ఈ వాక్యాన్ని విన్నప్పుడు వానికి సాగిపడేవాడిగా నా జీవితాన్ని వచ్చు. నా జీవితంలో ఏదైతే మీకు ఆయాసం కలిగిస్తుందో, నా జీవితంలో ఏదైతే మీకు వేదనకరంగా ఉందో, మనిషి కానీ, వస్తువు కానీ, స్థలం కానీ, పరిస్థితులు కానీ, ఏవైతే నీకు ఆయాసం కలిగించి నాలో ఉంటున్నాయి, దేవా తొలగించు, తీసు. నీకంటే లోకంలో నాకు ఏది ఎక్కువ కాదు. ఒక దినాన్ని నేను నీతో ఉన్నాను. ఆ రీతిగా నన్ను కరుణించు. దేవా నన్ను విడిచిపెట్టదు, నన్ను త్రోసివేయదు. ఈ ప్రజలు కూడా కనికరించు. తెలిసి తెలియని స్థితి, ఆత్మీయ గర్వం, హెచ్చించుకోవడం, అతిశయించడం, తిరుగుబాటు, ఎదురు మాట్లాడతాం. ఈ దౌర్భాగ్యమైన స్థితి నుంచి సంఘాన్ని విడిపించుకోవా. ఈ సంఘాన్ని దీనులుగా చేయి, లోబడేవారిగా చేయి. ఈ మనుషులకు ప్రభావం మార్చు. అయ్యో ఆత్మీయ క్షీణతలో, నష్టంలో ఉంటున్నారు. దేవా కనికరించి ప్రజలను మార్చు. ఇది నీకు మాత్రమే సాధ్యం. జ్ఞాపకం చేసుకుని ఈ రాజ్యం కొరకే సిద్ధపరచు. ఈ బలంలో యోగ్యంగా పాల్పొందు. మీ రక్తం ద్వారా, మీ వాక్యం ద్వారా, మీ ఆత్మ ద్వారా మమ్మల్ని నన్ను పరిశుభ్రపరచు. మీ కృపకు అప్పగించుకుంటూ యేసు ప్రభువు పేరిట స్తుతించి ప్రార్థించి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్.
ప్రభుని ఏస్తున్నప్పుడు కూడా రాత్రులు వ్యక్తిగత ధన్యవాదాలు చెల్లించి మీ కొరకే వెలువడుతున్న నా శరీరం నేను చేయడం జ్ఞాపకం చేసుకున్నపై చేయడం చెప్పాను. దైవ తండ్రి మీ శరీరాన్ని సాదృశ్యమైనట్టుగా ఇస్తున్నా ఈరోజు ఆస్వాదించి మాట్లాడించారు. యేసు ప్రభువు వేడుకొనిచున్నాము తండ్రి. దేవుడు వాక్యం సరిచేయబడి నేరాటం చేయడం మనస్సాక్షి కలిగితే ఎప్పుడు హస్తాన్ని చూపించండి. మీకు గమనిస్తాం. ఆ ప్రకారంగా భోజనాలు పాత్రలకు ఆసక్తి చేయవచ్చు. అనేక రకాలుగా చెల్లించబడుతున్న జ్ఞాపకం చేసుకుంటే చెల్లించబడి మాత్ర కేసులు పాత్రలను ఆశ్రయించున్నాను అందించి యేసు వేడుచున్నాను తండ్రి. పాత్రలను కూడా చేయవచ్చు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా తండ్రి పరలోకపు దేవా, యేసుప్రభు మా రక్షకుడు చేస్తున్నాం. యోగ్యత పాల్గొన్న వారందరినీ మా రక్షకుడు సిద్ధపరచు. దేవ మనిషిన వస్త్రాన్ని ధరించుకుని అలంకరించిన వారిని ప్రజలను తయారు చేయండి. ఐక్యంగా చేయవలసినటువంటి వారి పాత్రలుగా చేయమని వేడుచున్నాను. మీరు రసంసాలు తెలిసిన గుర్తుగా ఉంటుండగా ఈ ప్రజల వారిని ప్రభావం జ్ఞాపకం చేసుకొని ప్రభావం ఆకర్షణగా వారిని జ్ఞాపకంగా సరిపరచు. ప్రభావం గతకాలంలో ఎంతోసేవంత విలువగా ప్రకటించడం వచ్చింది. ఆ స్వార్థంలో తీసుకులేదు. పుస్తకాలలో ఈ యొక్క మీడియా ద్వారా మార్చిన ద్వారా ప్రభావంలో స్వార్థ మార్గం
రాకపోతే కేసులుగా గమనించి నేను మా తండ్రి శివకుడు ప్రార్థిస్తున్నా ఈ స్వరత నుంచి సంపాదించిన సంధ్యాన్ని పరిశుద్ధులను నాకు వేసుకునే వారిని మీరే ఆశ్రయించి ఆత్మీయ క్షేమం దయచే ఒకప్పుడు ప్రభావం ఈ స్వరూపాన్ని పోగొట్టుకున్నారు. దేవుని దాసు స్వరూపంగా మీరు లోకానికి వచ్చి శివలో మా పాపాన్ని కొట్టివేసి తిరిగి మీ స్వరూపాన్ని మాకు ఇవ్వడానికి ఇష్టపడతారు. దాని కొరకే సంఘము సహవాసము ఉపయోగించడం పుస్తకం బోధ ఎడదగిన ప్రార్థన మీరు అనుమతించారు. చూడనాల్లో వికాసాలు ఈ ప్రజల వారు మేము మనుషుల వైపు చూసి పరిస్థితి వైపు చూసి అభ్యంతరపడి ఈ గొప్ప వాక్యాన్ని పోగొట్టుకుంటున్నాం. ప్రభా నేను ఇచ్చిన స్వాస్థ్యాన్ని మీరు పోగొట్టుకుంటూ 15:4 రాష్ట్రాలు మీరు మాకు ఇచ్చిన శ్రేష్టమైన దేవునికరమైనటువంటి స్వాస్థ్యాన్ని పోగొట్టుకున్నట్లుగా మమ్మల్ని కరుణించు, స్వీయ వాసాన్ని కరుణించు, వారిని స్వాతంత్రంగా తీసుకురాలి. మీ వాక్యాన్ని భయపడేవారుగా, మీ సన్నిధిని కనపరిచేవారుగా, మీ మందిరాన్ని ప్రేమించేవారుగా, మీ అధికారులను లోపలి వారిని ప్రజలు సమర్పించు. ఒకప్పుడు మీ ఎదురు నిలబడాలి, నిర్దోషులుగా రైతులుగా నిలబడినట్లుగా ప్రజలు సమర్పించు. ఎవరిని విడిచిపెట్టద్దు, మీ స్వార్థం రక్షణ కొరకు వారిని మీరు చూపవలసిందిగా ప్రార్థిస్తున్నారు. రక్షణ లేని వారికి రక్షణ దయచు, బాప్తిసాల కొరకై ఎవరిని నష్టపరచు. మీరు మీ సొంత సమయంలో మా కార్యక్రమానికి కలిపి సహాయం చేయండి. రానున్న దినాల్లో స్థితిలో పోయి వ్యవస్థల కూడిగా కలిపే విషయంలో సహాయపడండి. వారి లాభాన్ని ఎత్తివేసిన తర్వాత మీ మందిరంలో ప్రజలైన వాళ్ళ కుటుంబ వాళ్ళ సమస్త కుటుంబాన్ని సిద్ధపరచవలసిందిగా వేయించున్నాం. బలహీనను బలపరచండి, నడిపిన వారిని లాభెత్తండి, తక్కువ వారిని దేవాలయాన్ని సమకూర్చవలసిందిగా ప్రార్థిస్తున్నారు. నా రీతిగా తండ్రి నా రీతితో బాధపడే వారిని స్వస్థపరచండి. నెమ్మది లేక కలవడుతున్న వారికి మీరు ఆదరణ ఓదార్పడచ్చు, ఆర్థికమైన ఇబ్బందులకి కలిగించు. ఆన్లైన్లో పిల్లలు లెసన్స్ ఉంటున్నారు, పరీక్ష ప్రవేశాలు పడుతుండగా ఆ పిల్లలకు పరీక్షలు ఉద్యోగం ఇచ్చామని వేడుచున్నారు. చాలామంది ఉద్యోగాలు పోగొట్టుకున్నారు, తిరిగి వారి ఉద్యోగాలు దొరికినట్టుగా సహాయం చేయండి. గర్భిణీ స్త్రీలకు సుఖమైన కాంపం గురించి 50 తండ్రి సంతానం బిడ్డలకి సంతానం గురించి వివాహం మీద చూసి వెళ్తున్నారు, వారిని కూడా కనికరించి వివాహం జరిగినట్టుగా సహాయం చేయండి. ఈ ప్రజలకు నా కొరతలన్నీ తీర్చి కుటుంబాల చుట్టూ బిడ్డల చుట్టూ మీ పరిస్థితి పనిచేయండి. లోక మాలిన్యం అపవిత్రత ఉండకుండా వారిని మీరు భద్రపరచవలసిందిగా వేడుచున్నారు. వినయ తండ్రి మీకు ప్రీతికరమైన జీవితాన్ని జీవించి మీకు ప్రీతికరమైన సేవ చేయుటకు నన్ను మందుల సంఘాన్ని మీకు సిద్ధపరచవలసిందిగా ప్రార్థన చేస్తున్నారు. వినయ తండ్రి మరి చెదిరిన పక్షులందరూ విగ్రహం ద్వారా ఆ రీతిగా సేవ చేస్తున్న దేవజగత్తును బలపరిచారు. సమస్తమైన ప్రభావం ఏర్పడుతుందవలసిందిగా ప్రార్థన చేస్తున్నారు. ప్రభావ నమ్మవచ్చు ఆత్మల నుండి మోసపరచు ఆత్మల నుండి ప్రజలను విడిపించారు. దానిలో మా తండ్రి నేర్చుకునే వారిగా ప్రజలను ఉంచారు. ఇంతవరకు నిర్దేశిస్తూ వచ్చిన కార్యక్రమం మీరు పొందారు. సర్వసమృద్ధితో మీ ఇంటిని మీ ప్రజల కుటుంబాలను మీ దాస కుటుంబాలు నింపారు. దైవ హస్తాలు పట్టించుకుంటూ తీసుకుని వారి రక్షణమైన నామములో స్థితించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ప్రకటనలో గమనించండి, ఇశ్రాయేలు ప్రజలు 70 సంవత్సరాలు బబులోను చెరలో ఉన్నట్టుగా
70 రోజులైంది లాక్డౌను. అవుతున్నట్టుంది. మే నెల 31 రోజులు, ఏప్రిల్ 30, 61 రోజులు, మార్చిలో 8 రోజులు, 69, నియర్లీ 70. దేవుడు ఎందుకు ఆ తలంపు ఇచ్చాడు నాకు. ఇశ్రాయేల్ ప్రజలు 70 సంవత్సరాలు చెరలో ఉన్నట్టుగా మనం కూడా 70 రోజులు లాక్డౌన్లో ఉండాల్సి వచ్చిందేమో ప్రభు ఇచ్చాడు. కొంతమందితో పంచుకున్న విషయాన్ని కూడా. చైనాలో కూడా వారు 70 రోజుల తర్వాత లాక్డౌన్ ఎత్తేసారు. సో ఇది ఏమైనా దేవుని కృపను బట్టి పరిస్థితులు కొంత సానుకూలంగా దేవుడు అనుగ్రహిస్తూ వచ్చాడు. బహుశా రేపు 31వ తారీఖుతో లాక్డౌన్ ఎత్తివేయబడవచ్చు. ఇప్పటికే కొన్ని సడలింపులు వచ్చినాయి. కాబట్టి దేవుని ప్రజలైన వారు జ్ఞాపకం ఉంచుకోండి. ఆన్లైన్లోనే సంఘ ప్రార్థన వాక్యము, సిస్టర్స్ పరిచర్య వాక్యం బుధవారం, బైబిల్ స్టడీ గురువారం, ఉపవాస ప్రార్థన శనివారము ఈ వర్తమానాలు అందించబడతాయి. ప్రభు అక్కడ ఆలస్యమైతే అప్పటి వరకు మనం సజీవ లెక్కలో ఉంటే ఆదివారం ప్రభుని ఆరాధించిన నిమిత్తమై మనం అందరం మందిరంలో చేరొస్తాం. కొంత సడలింపు ఇచ్చాడు కాబట్టి మందిరానికి రావడానికి ప్రయత్నం చేయండి. మాస్కులు ధరించి దూరాన్ని పాటిస్తూ 10 మందిగా చేరి ప్రార్థన గడపవచ్చు. కొన్ని చోట్ల అలా జరుగుతూ ఉంది. మరీ గుంపుగా రావటం కాదు, కానీ వచ్చి మందిరంలో గడపవచ్చు. మీకు వీలున్న సమయంలో మిగతా రోజుల్లో కానీ ఎప్పుడైనా కానీ దేవుని మందిరానికి వచ్చి ప్రార్థనలు గడపండి. అది ఎంతో క్షేమం. నీ తండ్రి ఇంటిని నువ్వు నిర్లక్ష్యం చేయకూడదు. తర్వాత రేపు సోమవారం చైన్ ప్రేయర్, గొలుసు ప్రార్థన. గతంలో మీరు ఎవరి సమయంలో వారు ప్రార్థన చేస్తూ వచ్చేవారు అట్లనే చేయండి. ఈ లాక్డౌన్ అయిపోయిన తర్వాత ప్రార్థన చేసి ప్రభు చిత్తమైతే ఎవరికి ఏ టైం అనుకూలంగా ఉంటుందో అది లిస్ట్ ఒకటి తయారు చేసుకుంటాం. కాబట్టి దయచేసి ప్రార్థన నిర్లక్ష్యం చేయొద్దు. చివరి దినాలు ఇంకా ఎక్కువగా మనము సమాజంలో కూడట ఇంకా ఎక్కువగా జరగాల. కాబట్టి ఎవరి టైంలో అనుకూలమైన టైంలో సిస్టర్స్ కానీ బ్రదర్స్ కానీ వచ్చి దైవ సన్నిధిలో మందిరంలో ప్రార్థనలు గడపవలసిందిగా మీకు మనవి చేస్తూ ఉన్నారు. తర్వాత బాప్తిసాల కొరకు ప్రార్థన చేయండి. ఈ లాక్డౌన్ ఇది లేకపోయినట్లయితే ఎవరికి బాప్తిసాలు ఇవ్వవలసిన వారు మేము ఉంటున్నాం. పిల్లలు కూడా కొంతమంది సిద్ధపడ్డారు. ప్రభు సమయంలో బాప్తిసాలు కలిగి ఉండటానికి కొరకు ప్రార్థన చేయండి. తర్వాత రాబో దినాల్లో సిస్టర్స్ స్త్రీల మైత్రి అంటే సిస్టర్స్ మీటింగ్ ఒక్కరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు మన చుట్టుపక్కల ఉన్న సంఘాలన్నీ ఆహ్వానించి స్త్రీల మైత్రి కలిగి ఉండాలని దేవుడు తలంపించాడు. ప్రార్థన చేస్తున్నాం. అయితే ప్రస్తుతానికి ఈ పరిస్థితుల్లో అది సాధ్యం కాదు. ప్రభు సొంత సమయంలో ఆ పరిచర్య కూడా మన మధ్య జరిగినట్లుగా ప్రార్థించండి. సో ఈ పరిస్థితులు చూస్తూ ఉంటే కొన్ని నెలల వరకు మనకు సువార్తకు పర్మిషన్ ఉండదు. మందిరాలు కూడుకోవడానికే డిస్టెన్స్ పాటిస్తూ మాస్కులు ధరిస్తూ ఉండాలి. చాలా రెస్ట్రిక్షన్ పెట్టబోతూ ఉన్నారు. సువార్త చేయడానికి కూడా మనకు పర్మిషన్ ఉండదు. మామూలుగా పోతేనే యాక్టివిటీ అంటారు. ఈ కరోనా పోతే ఇంక రానిస్తారు, ఇళ్ళకాడికి రానిరు. కాబట్టి అందుకే నేను మొత్తుకుంటూ ఉండేవాడిని, దేవుడిచ్చిన సమయంలో పోగొట్టుకోమాకండి. తర్వాత చేయాలని ఆశ ఉన్నా కానీ మనం చేయలేము. ఆ పరిస్థితి వచ్చేసింది. ఇప్పుడు నేను సువార్త చేయాలా అనేటువంటి ఆశ ఉందా, నాకుంది, నీకుంది, కానీ చేయలేము. లేదు, అవకాశం లేదు. అవకాశం ఉన్నప్పుడే ఉపయోగించుకుంటారు నాయనలారా అంటేనే నాకు అది ఉంది, ఇది ఉంది, గుడ్డు గూసు వెళ్ళి మళ్ళీ పిల్లని 36 సాగులు చెప్తూ వచ్చాం. అవకాశం పోయింది. కాబట్టి ప్రార్థన చేయండి. గతంలో ప్రకటించబడుతూ వచ్చిన సువార్త ఫలింపులోకి వచ్చి అనేక ఆత్మలు రక్షించబడి సంఘంలో చేర్చబడినట్లుగా ఈ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి.
తర్వాత దేవుని సేవకుల కొరకు ప్రార్థన చేయి. ఈ ఆన్లైన్లో వాక్యం విరివిగా ప్రకటించబడుతూ ఉంది. చాలామంది ఈ లాక్డౌన్ టైంలో దేవుని వాక్యానికి విరుద్ధంగా కొన్ని సంఘాల్లో చేస్తూ వచ్చారు, ఈ బల్ల విషయంలో ప్రాముఖ్యంగా. మరి అది ఎందుకు చేశారో మనం వాళ్ళ విషయంలో తీర్పు తీర్చట్లేదు, కానీ ఆ విషయంలో మనం ఒకటి ప్రార్థన చేద్దాం. దానివల్ల సంఘానికి నష్టం రాకుండా ప్రభు కనికరం ఆ సంఘాలకి, ఆ సేవకులకు కలిగినట్లుగా ప్రార్థన చేయండి. మనం వారి క్షేమం కోరేవారిగా ఉండాలి. నష్టపోయే వాళ్ళని ఎవరిని కోరుకోకూడదు. పైపొచ్చి తీర్పు కూడా తీర్చకూడదు. తీర్పు తీర్చే అధికారం మనకు లేదు. మనం వారిని కొరకు ప్రార్థన చేయటమే గుర్తుంచుకోండి. కాబట్టి వార పరిచర్యలు ఆన్లైన్లో వాక్యం అందింపబడుతుంది. కొద్దిమందిగా రావచ్చు కాబట్టి అవకాశం ఉన్నవాళ్ళు, ప్రేరేపణ కలిగిన వాళ్ళు రండి. మందిరాల్లో కూర్చొని దూరం పాటిస్తూ మాస్కులు ధరించి వాక్యమని సంఘ ప్రార్థన కానీ, స్త్రీల మీటింగ్ కానీ బుధవారం 10 గంటలకి, గురువారం బైబిల్ స్టడీ, తర్వాత శుక్రవారం మామూలుగా మనం ఉపవాస ప్రార్థన పెట్టుకున్నాం. ఈ లాక్డౌన్లో జరగలేదు. శనివారం వాక్యం చెప్తూ ఉన్నాం. శనివారం రండి. ఈ లాక్డౌన్ అయిపోయినాక మళ్ళీ యథావిధిగా ఇదివరకు సియోన్లో ఎట్లా పరిచర్య జరుగుతూ వచ్చిందో ఆ క్రమంలోనే పరిచర్యలన్నీ జరుగుతాయి. దాని కొరకు ప్రార్థన చేసి ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడండి. ఒక చిన్న పల్లవి పాడతాం. మీ అర్పణలు ప్రభువుకు అర్పించండి. ముందు సిస్టర్స్ వస్తారు, ఆ తర్వాత బ్రదర్స్ రండి. పాట సంఖ్య 544. అబ్రాహం, బ్రదర్ అబ్రాహం. పల్లవి మొదటి 2 చరణాలు, చివరి చరణం పాడతాం. ముందు సిస్టర్స్, తర్వాత బ్రదర్స్ వచ్చి మీ అర్పణలు ప్రభుకి అర్పించండి. ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. అల్ఫయు నీవే, ఒమేగయు నీవే. అల్ఫయు నీవే, ఒమేగయు నీవే. ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. ప్రియుడైన యోహాను పద్మసులో, ప్రియమైన యేసుని స్వరూపము. ప్రియుడైన యోహాను పద్మసులో, ప్రియమైన యేసుని స్వరూపము. ప్రియమారజూచి బహుధన్యుడాయి, ప్రియ ప్రభు నిన్ను చూడనిమ్ము. ప్రియమారజూచి బహుధన్యుడాయి, ప్రియ ప్రభు నిన్ను చూడనిమ్ము. ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. లెక్కలేని మార్లు పడిపోతిని, దిక్కులేని వాడనేనైతిని. లెక్కలేని మార్లు పడిపోతిని, దిక్కులేని వాడనేనైతిని.
చేసిన నేత్రాలు తెరచి గ్రక్కున నిన్ను చూడనిమ్ము. చక్కా చేసిన నేత్రాలు తెరచి గ్రక్కున నిన్ను చూడనిమ్ము. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతముని నిన్ను చూడ. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతముని నిన్ను చూడ. లోక భోగాలపై నా నేత్రాలు సోకాకుండునట్లు కృప చూపుము. లోక భోగాలపై నా నేత్రాలు సోకాకుండునట్లు కృప చూపుము. నీ మహిమ దివ్య స్వరూపమును నిండార నన్ను చూడనిమ్ము. నీ మహిమ దివ్య స్వరూపమును నిండార నన్ను చూడనిమ్ము. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతముని నిన్ను చూడ. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతముని నిన్ను చూడ. అల్పయు నీవే ఒమేగయు నీవే, అల్ఫయు నీవే ఒమేగయు నీవే. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతముని నిన్ను చూడ. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతముని నిన్ను చూడ. బల్ల ఎవరు తీసుకోలేదు సిద్ధంగా ఉండి మీ కుడి హస్తం చూపిస్తే మీకు బల్ల అందిస్తాం. ప్రభువు నన్ను జ్ఞాపకం చేసుకున్నకై దీన్ని చేయడని చెప్పాను. అట్లానే సిద్ధంగా ఉన్నవారు వాక్యమని సరిచేయబడిన జీవితాలు కలిగి ఉన్నట్లయితే బల్ల కొరకు మీ చేయి చూపించండి, మీకు బల్ల అందిస్తాం. పాత్ర కొరకు కూడా మీరు చేయి చూపించండి. ఎవరైనా పొరపాటున అందినట్లయితే చేయి చూపిస్తే మీకు అందిస్తాము.
ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులైన మా తండ్రి, యేసు ప్రభు మా రక్షకుడి పేరిట మీకు వందనాలు. యెహోవా తమకు దేవుడిగా గల జనులు ధన్యులని రాయబడినట్లుగా భూమి మీద మీరు మమ్మల్ని ధన్యులుగా చేసుకుందలకే స్తుతిస్తూ ఉన్నాం. మీ విశ్వాసగా ఉన్న సంఘంలో మమ్మల్ని అంగములుగా చేశారు. గొప్ప ఇంట్లో అర్హమైన పాత్రలుగా మీరు మమ్మల్ని ఉంచాలని ఇష్టపడుతున్నాం. మీ జీవాన్ని మాకు ఇచ్చారు, మీ సత్యంలో మమ్మల్ని ప్రతిష్ఠించాం. ఈ విపత్కరమైన కాలంలో కూడా మీ వాక్యాన్ని మాకు ఆయా రీతిలో అందిస్తున్నందులకే స్తోత్రాలు. మీరు మమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నారు. మీ ప్రేమ మారల దేవా, అందుని బట్టి మిమ్మల్ని ఆరాధిస్తున్నాం. ఈ పరిశుద్ధ దినములో నీ బల చుట్టూ చేరి నీ ప్రజలముగా మిమ్మల్ని ఆరాధించుటకు మీరు మాకు సహాయపడినందులకే స్తోత్రాలు. బలలో పాలు పొందిన వారందరిని బట్టి కూడా మీకు వందనాలు. రాగలిగిన మా ప్రియులందరినీ పేరు పేరును ప్రభావం మీరు ఆశీర్వదించండి. వారిని ఆత్మీయంగా స్థిరపరిచి బలపరచు. మీరు అక్కడ సమీపంగా ఉంది. సంఘం ఎత్తబడే కాలం ఆసన్నమవుతూ ఉంది. ఒక డెక్కైన విడవబడదని ఆ రోజు మోషే చదివించినట్లుగా సియోనులో ప్రభా సార్వత్రిక సంఘంలో కానీ ఏ ఒక్కరు కూడా విడవబడకుండా అందరూ తండ్రి ఎత్తబడే గుంపులో మేముండి ఆ వివాహ విందులో 7 సంవత్సరాలు మేమందరం పాలు పొందినట్లుగా మమ్మల్ని సిద్ధపరచు. ఎవరిని విడిచిపెట్టొద్దు. మీ ప్రజలను ఆదరించి ఓదార్చి వారిని ప్రభావం మీరే ఆశీర్వదించవలసిందిగా వేడుచున్నాం. మీ సంతోషాన్ని, మీ సమాధానాన్ని, మీ యొక్క పరిశుద్ధతను, నీతిని నీ ప్రజల ఎదురు నుండి తొలగించొద్దు. నీ ప్రజల మీద మీకున్న మక్కువ చేత అపాత్రని నన్ను కరుణించు. నీ ప్రజలను ఎలా సేవించాలో, నీ ప్రజలను ప్రభావం నీ రాకడికై నీ సింహాసనం ఎదురు నిలబడుటకై ఎలా సిద్ధపరచాలో అపాత్రనైన నాకు మీ జ్ఞానం అనుగ్రహించండి. ప్రభా, ఇంకెవరైతే ఇళ్ళ కాడ ఉండి ఆన్లైన్లో వాక్యం విన్నారో వారందరూ కూడా మీరు దీవించండి. దేవుడు మీతో భోజనం చేయడానికి మీరు ఎంత ఇష్టపడుతున్నారు. తల్లిదండ్రులు పిల్లలు భోజనానికి రాకపోతే బాధపడతారు. అట్లా మీ భోజనానికి రానటువంటి వారి విషయంలో మీరెంతో వేదన పడుతున్నారని మాకు జ్ఞాపకం చేశాం. ప్రభా, మిమ్మల్ని దుఃఖపెట్టే వారంగా కాకుండా మిమ్మల్ని సంతోషపెట్టే వారంగా మేము జీవించుటకు మీ కృప మా అందరికీ దయచేయండి. ప్రభా, మరి ఇంక రావాల్సిన వారిని తీసుకురా. నీ బిడ్డలు తిరిగి వెళుతుండగా తోడుండే ఈ వార పరిచర్య కూడా ప్రకటించబడిన రీతిగా క్రమంగా జరుగుటకు సహాయం చేయండి. రేపు చైన్ ప్రేయర్ కొరకై నీ ప్రజలందరినీ ప్రభా సిద్ధపరిచి చక్కగా వచ్చి ప్రార్థనలో గడిపినట్లుగా వారికి మీరే వీలు కలిగించండి. శత్రువు తీసుకొస్తున్న అభ్యంతరాలు, ఆటంకాలు తొలగించండి. ప్రభా, మీ ఆశీర్వాదాలతో సంఘాన్ని, ప్రజలను మీరు నింపవలసిందిగా వేడుచున్నాం. మీ కృపాక్షేమాలు మెండుగా కలగచేయండి. ఇది జరిగిన ఆ రీతిలో జరిగిన పరిచయం అంతటి కూడా మీరు ముద్రించండి. మీ దయను కోరుకుంటూ వందనములు చెల్లించండి. యేసు ప్రభు వారి పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థించి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము ఇక్కడ చేరిన మనకు, లోకంలో చెందిన సకల పరిశుద్ధులకు ఎప్పుడు ఎల్లప్పుడూ ప్రభు రాకడ పర్యాంతం వారికి సదాకాలముతో ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. చేతులు కలపమాకండి.